హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ట్రిపుల్ 1 ఇండియా ట్రిపుల్ 1 జాయింట్ అరేంజ్మెంట్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ ఫస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని తెలుసుకుందాం. సో ఈ చాప్టర్ తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే కాన్సెప్ట్ ఏమి అంటే జాయింట్ కంట్రోల్ ఏమి, జాయింట్ అరేంజ్మెంట్ ఏమి, జాయింట్ ఆపరేషన్ ఏమి, జాయింట్ వెంచర్ ఏమి. జాయింట్ ఆపరేషన్ అయితే ఇండియా ట్రిపుల్ 1 ప్రకారంగా అకౌంటింగ్ చేస్తాము. జాయింట్ వెంచర్ అయితే ఇండియా 28 ప్రకారంగా దట్ ఈస్ ఈక్విటీ మెథడ్లో మనం అకౌంటింగ్ చేస్తాము. నో ఫస్ట్ జాయింట్ అరేంజ్మెంట్ అంటే ఏమి? జాయింట్ అరేంజ్మెంట్ అనేది 2 కేటగిరీ. ఫస్ట్ జాయింట్ ఆపరేషన్ అంటే 2 or more పర్సన్స్, ఇండివిజువల్ పర్సన్స్ వచ్చి కలిసి వర్క్ చేస్తున్నారంటే దాన్ని జాయింట్ ఆపరేషన్స్ అంటాము, జాయింట్ కంట్రోల్ అంటాము. నో ఈ జాయింట్ అరేంజ్మెంట్స్, ఈ జాయింట్ అరేంజ్మెంట్స్ అనేది 2 types ఉండొచ్చు. ఒకటి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారా ఆర్ జాయింట్ వెంచర్ చేస్తున్నారా. ఈ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారా, జాయింట్ వెంచర్ చేస్తున్నారా అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. జాయింట్ వెంచర్ అయితే ట్రిపుల్ 1 ప్రకారంగా అకౌంటింగ్ వేస్తాము. జాయింట్ వెంచర్ అయితే ఇండియా 28 ప్రకారంగా దట్ ఈస్ ఈక్విటీ మెథడ్లో అకౌంటింగ్ చేస్తాము. నో ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? ఏబీసీ లిమిటెడ్ ఒకటి ఉంది అండ్ డిఈఎఫ్ లిమిటెడ్ ఒకటి ఉంది. వీళ్ళిద్దరు 2 కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్లో ఎంటర్ అయినారు. దానికోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేయనిక ఏవి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రీటైల్ మార్కెట్లో సేల్ చేయాలనుకున్నారు. సో 2% కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఉంది. వాళ్ళు వర్క్ చేయాలనుకున్నారు, కలిసి టుగెదర్ వర్క్ చేయాలనుకున్నారు. హ్యాస్ పర్ ద టర్మ్స్ ఆఫ్ అరేంజ్మెంట్ డిసిషన్స్ అబౌట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ రిక్వైర్ కన్సెంట్ ఆఫ్ బోత్ పార్టీస్. సో ఇక్కడ 2 or more పర్సన్స్ వచ్చేసినాయి కాబట్టి జాయింట్ ఆపరేషన్స్ మనకి జాయింట్ కంట్రోల్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. అండ్ వీళ్ళకి ఇద్దరు వచ్చేసి జాయింట్ అరేంజ్మెంట్ ఫస్ట్ చూడాలి. జాయింట్ అరేంజ్మెంట్ ఉందా లేదా, ఇద్దరికి పవర్ ఉందా లేదా అనేది చూడండి. ఇద్దరికి పవర్ ఉందంటే ఏది? డెసిషన్ మేకింగ్ పవర్. ఆ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది కాంట్రాక్చువల్ అగ్రిమెంట్. ఆ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అనేది ఫార్మల్ ఉండొచ్చు ఆర్ ఇన్ఫార్మల్గా ఉండొచ్చు. జస్ట్ ఒక షీట్ ఆఫ్ పేపర్ పైన రాసుకున్నా కూడా సో అది కూడా మనం కాంట్రాక్చువల్ అగ్రిమెంట్గానే తీసుకుంటాము. సో ఇక్కడ 2 persons సిన్స్ బోత్ పార్టీస్కి వచ్చేసి బాగుంది కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి డెసిషన్స్ రిలవెంట్ యాక్టివిటీస్ యునానిమస్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జాయింట్ అరేంజ్మెంట్ ఉంది. వెదర్ ద జాయింట్ అరేంజ్మెంట్ కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ జాయింట్ అరేంజ్మెంట్ అంటామా లేదా అంటే ఎస్ జాయింట్ అంటాము. ఎందుకు జాయింట్? 2 persons ఉన్నారు అండ్ వాళ్ళు కలిసి వర్క్ చేస్తున్నారు. ఆ ఒక అరేంజ్మెంట్ని మనం జాయింట్ అరేంజ్మెంట్ అంటాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పీక్యూఆర్ లిమిటెడ్ అండ్ XYZ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేసినారు, ఒక అరేంజ్మెంట్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు. ఎంత? 50% ఓటింగ్ రైట్స్ అండ్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ బిట్వీన్ దెమ్ స్పెసిఫై దట్ అట్లీస్ట్ ఒకరికి 50% ఇంకొకరికి 50% ఉంది. డెసిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ 51% కావాలి. అంటే ఇద్దరి పర్సన్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ ఉంది. సో ఇద్దరి పర్సన్ ఒక ఉంది కాబట్టి అరేంజ్మెంట్లో జాయింట్ కంట్రోల్ ఉన్నట్లనే. ఇన్ దిస్ కేస్ ద పార్టీస్ హ్యావ్ ఇంప్లిసిట్లీ అగ్రీడ్ దట్ దే హ్యావ్ జాయింట్ కంట్రోల్ ఆఫ్ ద అరేంజ్మెంట్ బికాస్ డెసిషన్స్ అబౌట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ కెనాట్ బి మేడ్ వితౌట్ బోత్ ద పార్టీస్. సో ఇద్దరు పార్టీస్ లేకుండా అంటే ఒకటే పర్సన్ డెసిషన్ తీసుకోవడానికి రాదు. ఒకటే డెసిషన్ తీసుకోవడానికి పవర్ ఉంటే దట్ ఈస్ జాయింట్ కంట్రోల్ కాదు, అది ఓన్లీ కంట్రోల్ అవుతుంది. ఒకరే పర్సనే ఒక కంపెనీనే డెసిషన్ తీసుకునే పవర్ ఎక్కడ ఉంటుంది? మనకి సబ్సిడరీ కంపెనీస్లో ఉంటుంది. వెస్ కంట్రోల్ అక్విజిషన్ ఉందంటే నీకు కంట్రోల్ ఉందంటే సబ్సిడరీ అయిపోతుంది. జాయింట్ కంట్రోల్ ఉందంటే మనకి జాయింట్ అరేంజ్మెంట్స్ అయిపోతాయి. సో జాయింట్ అరేంజ్మెంట్స్ వచ్చినాయనుకోండి జాయింట్ ఆపరేషన్లో చూస్తాము, జాయింట్ వెంచర్ చూస్తాము. జాయింట్ ఆపరేషన్ అయితే ఇండియా ట్రిపుల్ 1కి పోతాము, జాయింట్ వెంచర్ అయితే ఇండియా 28కి వచ్చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3rd, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్ 3 persons ఉన్నారు. ఏ లిమిటెడ్కి వచ్చేసి 50% ఓటింగ్ ఉంది, బికి వచ్చేసి 30% ఓటింగ్ ఉంది, సికి వచ్చేసి 20% ఓటింగ్ ఉంది. సో 50, 30, 20, 100% ఉంది. కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఏమంటే బిట్వీన్ ఏ, బి అండ్ సి లిమిటెడ్ స్పెసిఫై దట్ అట్లీస్ట్ 75% ఆఫ్ ఓటింగ్ రైట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ డెసిషన్స్ అబౌట్ ద రిలవెంట్ యాక్టివిటీస్. సో ఒక యాక్టివిటీ పాస్ అని కావాలంటే మినిమం 75% ఓటింగ్ రైట్స్ కావాలి. సో ఇప్పుడు 75% ఓటింగ్ పవర్ కావాలంటే ఏ లేనిది వీళ్ళిద్దరూ ఎటువంటి వర్క్ చేయలేరు. ఎందుకంటే 75కి ఏ ఇస్ ద మెయిన్ రోల్ అండ్ ఏ, బి ఎవరు? ఏ, బి వీళ్ళిద్దరూ కలిసిన అంటే సి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వీళ్ళు డెసిషన్ని పాస్ చేసుకోవచ్చు. సో ఏ అండ్ బి వీళ్ళిద్దరికీ అక్కడ జాయింట్ కంట్రోల్ ఉన్నట్లు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుంది? ఈవెన్ తో ఏ కెన్ బ్లాక్ ఎనీ డెసిషన్స్ ఇట్ డస్ నాట్ కంట్రోల్ ద అరేంజ్మెంట్.
బికాస్ ఇట్ నీడ్ అగ్రిమెంట్ ఆఫ్ ఏబి. సో ఓన్లీ ఏ ఒక్కడే డెసిషన్ తీసుకోవడానికి లేదు, అండ్ అతనికి కంపల్సరీ బి సపోర్ట్ అనేది కావాలి. ఒకవేళ సి సపోర్ట్ తీసుకుంటే డెసిషన్ పాస్ చేస్తారా? నో 75% కావాలంటే నువ్వు కంపల్సరీ బీతోనే కావాలి. అంటే ఇక్కడ డెసిషన్ పాస్ కావాలంటే బి అండ్ సి, బి అండ్ ఏ అన్న రావాలి, ఏబిసి ముగ్గురన్నా కావాలి. సో సి లేకుండా కూడా వీళ్ళు డెసిషన్స్ తీసుకోవచ్చు. కాబట్టి ద టర్మ్స్ ఆఫ్ దేర్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్స్ రిక్వైరింగ్ అట్లీస్ట్ 75% ఆఫ్ ఓటింగ్ రైట్స్ టు మేక్ డెసిషన్స్ అబౌట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ ఇంప్లై దట్ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ హ్యావ్ జాయింట్ కంట్రోల్. ఎవరికి? ఏకి బీకి. ఇక్కడున్న అరేంజ్మెంట్కి జాయింట్ కంట్రోల్ అనేది ఉంది ఎవరికి? ఏకి బీకి ఉన్నట్లు. బికాస్ డెసిషన్స్ అబౌట్ రిలవెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద అరేంజ్మెంట్ కెనాట్ బి మేడ్ వితౌట్ బోత్ ఏ అండ్ బి అగ్రీడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, అన్ అరేంజ్మెంట్ హ్యాస్ 3 parties. సో ఎక్స్ లిమిటెడ్ ఒకటి ఉన్నారు, 50% ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. అండ్ అరేంజ్మెంట్ అండ్ వై లిమిటెడ్, జెడ్ లిమిటెడ్కి వచ్చేసి 25% ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. అండ్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఏమంటే అట్లీస్ట్ 75% వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ వచ్చేసి జెడ్తో అన్న కలవాలి ఆర్ వైతో అన్న కలవాలి, అప్పుడే అట్లీస్ట్ 75% అనేది వస్తుంది. సో ఇక్కడ ఎవరితో ఒకరితో కలవడం వల్లనే అతనికి రీచ్ అవుతుంది, అంతేగాని ఓన్ డెసిషన్ తీసుకోవడానికి లేదు. సో ముగ్గురికి కలెక్టివ్గా పవర్ ఉన్నట్లు తీసుకుంటాము. నౌ ఇన్ దిస్ కేస్ ఈవెన్ తో ఎక్స్ can block any decisions, it does not control the arrangement because it need the agreement of either y to anna kani or z to kani. In this question x, y, z collectively control the arrangement. So collectively control చేస్తున్నట్లు arrangement ni. However, there is more than one combination of parties that can agree to reach 75% of the voting rights. So x y తో అన్న కలిసి చేయొచ్చు, x z తో అన్న కలిసి చేయొచ్చు, బట్ y and z they cannot make the decisions. So compulsory x involvement అనేది ఉండాల్సిందే. In such a situation to be joint arrangement, the contractual arrangement between the parties would need to specify which combination of parties is required to agree unanimously to decision about the relevant activities of the arrangement. సో ఆ బోత్ పార్టీస్ వాళ్ళు చూసుకుంటారు ఏ డెసిషన్ యునానిమస్గా ఎవరితో కలిసి చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th one, an arrangement as A limited and B limited each have 35% of voting rights in the arrangement, with the remaining 30% being widely dispersed. Decisions about the relevant activities require approval by the majority of voting rights. సో ఇక్కడ ఏముంది? ఏ లిమిటెడ్కి 35% ఉంది, బి లిమిటెడ్కి 35% ఉంది, అంటే 35 + 35 70% ఉంది. అండ్ రిమైనింగ్ వాళ్ళకి 30% ఉంది. డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు రిమైనింగ్ వాళ్ళు 30%లో. ఓకే, నౌ ఇక్కడ కావాలి అంటే ఏమి? ఓటింగ్ రైట్స్ వెదర్ ద అరేంజ్మెంట్ కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ అ జాయింట్ అరేంజ్మెంట్. ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ ఇద్దరు జాయింట్ కంట్రోల్ ఆఫ్ అరేంజ్మెంట్ ఓన్లీ వాళ్ళకి కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఉంటే స్పెసిఫై దట్ డెసిషన్స్ అబౌట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద అరేంజ్మెంట్ రిక్వైర్ బోత్ ఏ అండ్ బి లిమిటెడ్. సో కంపల్సరీగా ఏ బి ఇద్దరు కావాల్సి వీళ్ళు మెజారిటీ అంటే ఏమి? 50% కావాలి. సో మెజారిటీ అంటే మనకి మినిమం 51% మినిమం కావాలి. కాబట్టి వీళ్ళిద్దరికి జాయింట్ అరేంజ్మెంట్ ఉన్నట్ల వీళ్ళిద్దరి మధ్యలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one, ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై 2 investors. సో 2 investors ఎస్టాబ్లిష్ చేసినారు ఇంకొక ఎలక్ట్రానిక్ లిమిటెడ్ని, ఆర్ అండ్ ఎస్. సో ఇంకొక కంపెనీ వచ్చిందంటే జాయింట్ వెంచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జాయింట్ వెంచర్ అంటే మనకి ఒక పర్సన్స్ ఉండి ఇంకొక కంపెనీని క్రియేట్ చేయడము, ఆర్ ఇంకొక వెహికల్ని క్రియేట్ చేయడము, ఆర్ ఇంకొక ఎంటిటీని క్రియేట్ చేయడము, ఆర్ ఇంకొక ఫర్మ్ని క్రియేట్ చేయడము. సో 2 persons మీటప్ అయ్యి ఇంకొక థర్డ్ పర్సన్ని తీసుకొని వస్తే దట్ ఈస్ జాయింట్ వెంచర్ వస్తుంది. అండ్ ఆ జాయింట్ వెంచర్కి ఫర్దర్ టర్మ్స్ అండ్ కండిషన్ని చూడాల్సి వస్తుంది. ఫర్దర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాక్సిమం ఏముంటాయి? ఒకవేళ వాళ్ళకి నెట్ అసెట్స్ పైన వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ రేషియో తీసుకుంటున్నారు అనుకోండి, ఏది నెట్ అసెట్స్ పైన, నాట్ ఏమన్నా ప్రాఫిట్స్, నెట్ అసెట్స్ పైన వాళ్ళు తీసుకుంటున్నారు అనుకోండి జాయింట్ వెంచర్ అవుతుంది. ఆర్ ఒక అసెట్ ఉందనుకోండి, ఆ అసెట్ ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్, టోటల్ గూడ్స్ అంతా వీళ్ళే తీసుకోవాలి. ఇంకొక ఆప్షన్ లేదు ఆ పర్సన్ కన్నప్పుడు. ఆ అసెట్ నుంచి వచ్చే వాల్యూస్ వీళ్ళే తీసుకున్నారు కాబట్టి ఆ అసెట్ మీద వీళ్ళకి ఓనర్షిప్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా జాయింట్ వెంచరే అంటాము. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది?
ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ ఉంది. 2 ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఆర్ అండ్ ఎస్. ఇద్దరికి 60% అండ్ 40% షేర్ హోల్డింగ్ ఉంది. అండ్ యాజ్ పర్ ద ఆర్టికల్స్ ప్రకారం బోత్ ఇన్వెస్టర్స్ హ్యావ్ రైట్ టు అపాయింట్ 2 డైరెక్టర్స్. సో ఆర్ లిమిటెడ్ ఒక 2%ని అపాయింట్ చేస్తాడు, ఎస్ లిమిటెడ్ ఒక 2%ని అపాయింట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు డెసిషన్ని తీసుకోవాలంటే కంపల్సరీగా అక్కడ సింపుల్ మెజారిటీ కావాలి. సింపుల్ మెజారిటీ అంటే ఇది 4%లో సింపుల్ మెజారిటీ అంటే 3% రిక్వైర్ కావాలి. సో ఆర్ పంపించిన పర్సన్స్ 2 ఉంటారు, ఎస్ పంపించిన పర్సన్స్ 2 ఉంటారు. డెసిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ వీళ్ళు ఇద్దరు ప్లస్ ఇక్కడ 1 అన్న కావాలి, ఆర్ వీళ్ళిద్దరు ప్లస్ ఇక్కడ 1 అన్న కావాలి. సో కంపల్సరీగా ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ కావాల్సింది ఉంటుంది. ఎవరు? ఈ ఆర్కి ఎస్కి ఇన్వాల్వ్మెంట్. సో ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ కావాల్సి ఉన్నప్పుడు ఆ కేసులో the decisions relevant about the activities required to be taken majority of board of directors. Hence, out of 4 directors, at least 3 directors need to agree to pass any decision. Accordingly, directors appointed by any one investor cannot take the decision independently without the consent of at least one director appointed by other investors. So hence ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఇప్పుడు మనం ఏదాని గురించి మాట్లాడుతున్నాం? వీళ్ళిద్దరు ఎవరు? ఆర్ఎస్ కలిసి ఇంకొక కంపెనీని క్రియేట్ చేసినారు కదా, ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఆ జాయింట్ ఎలక్ట్రానిక్ కంపెనీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఎలక్ట్రానిక్ జాయింట్ లిమిటెడ్ వచ్చేసి జాయింట్ కంట్రోల్ ఉన్నట్లు బై ద బోత్ పార్టీస్. సో ఇద్దరికి జాయింట్ కంట్రోల్ ఉంది బోత్ ద పార్టీస్కి సంబంధించి. అండ్ హార్ లిమిటెడ్ హోల్డింగ్ మెజారిటీ ఆఫ్ ఓటింగ్ రైట్స్ ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ ద కేస్ సిన్స్ ఓటింగ్ రైట్స్ డు నాట్ గివ్ పవర్ ఓవర్ ద రిలవెంట్ యాక్టివిటీస్. సో నీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన నీకు పవర్ ఏమీ ఇవ్వదు. ఇది డెసిషన్ మేకింగ్ పవర్. డెసిషన్ మేకింగ్ పవర్ కావాలంటే సింపుల్ మెజారిటీ కావాలి. సింపుల్ మెజారిటీ కావాలంటే కంపల్సరీగా ఆర్ ఎస్ ఇద్దరు కలుస్తేనే సింపుల్ మెజారిటీ అనేది అవుట్పుట్ బయటకు వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. ఎంఎన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ ఇది ఎస్టాబ్లిష్డ్ బై 2 ఇన్వెస్టర్స్. సో ఇంకొక కంపెనీ అనేది క్రియేట్ అయింది. సో ఎంఎన్ ఇద్దరు కలిసినారు అండ్ ఎంఎన్ సాఫ్ట్వేర్ థర్డ్ కంపెనీని బయటకు తీసుకొచ్చినారు. సో థర్డ్ కంపెనీకి ఇద్దరికి ఒక్కొక్కరికి 50% హోల్డింగ్ షేర్ ఉంది, ఓటింగ్ పవర్ ఉన్నాయి. అండ్ ఇద్దరు వచ్చేసి ఒక్కొక్క 2%ని అపాయింట్ చేసుకుంటారు. అండ్ సేమ్ పైన క్వశ్చన్ మాదిరి ఈడి వరకు అయితే. బట్ ఇక్కడ ద డైరెక్టర్ అపాయింటెడ్ బై ఈచ్ డైరెక్టర్స్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే యాక్ట్ చేస్తారు. రిలవెంట్ డెసిషన్ని తీసుకోవాలంటే సింపుల్ మెజారిటీ కావాలి. ఆర్టికల్స్ ఏం చేస్తుందంటే ఈ ఎం లిమిటెడ్ ఉన్నాడు కదా, ఈ ఎం లిమిటెడ్కి ఇంకొక రైట్ ఇస్తుంది. ఇంకొక రైట్ ఏమి? చైర్పర్సన్ని అపాయింట్మెంట్ చేసుకోవడానికి. చైర్పర్సన్ని అపాయింట్ చేసుకుంటే అంటే 2 + 2 + 1 అంటే 5 మెంబర్స్ అవుతారు. 5 మెంబర్స్లో మెజారిటీ అంటే 3 మెంబర్స్. 3 మెంబర్స్ ఇక్కడ ఎం ఎట్లా చెప్తే అట్లనే వింటారు. కాబట్టి ఎంకి ఇండివిజువల్ పవర్ ఉన్నట్లనే, ఇండివిజువల్ కంట్రోల్ ఉన్నట్లనే ఎంఎన్ సాఫ్ట్వేర్లో ఇది ఒకటే పర్సన్కి ఇండివిజువల్గా కంట్రోల్ ఉందంటే ఇట్ ఈస్ నాట్ బికేమ్ ఏ జాయింట్ వెంచర్. ఇట్ విల్ బికేమ్ అంటే కంట్రోల్ మాత్రమే ఉంటాయి. జాయింట్ కంట్రోల్ కాకుండా కంట్రోల్ మాత్రమే ఉంటే ఇట్ ఈస్ బికమ్ ఏ సబ్సిడరీ. సో ఎంఎన్ లిమిటెడ్ అనేది ఎంకి సబ్సిడరీ అవుతుంది కానీ జాయింట్ వెంచర్ కాదు. ఎందుకంటే జాయింట్ కంట్రోల్ అనేది లేదు. కాబట్టి ద డెసిషన్ రిలవెంట్ యాక్టివిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి టేకెన్ బై మెజారిటీ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అవుట్ ఆఫ్ 4 డైరెక్టర్స్ అట్లీస్ట్ 3 డైరెక్టర్స్ ఆ డెసిషన్ని పాస్ చేయాలి. ద డైరెక్టర్స్ ఆఫ్ 1 ఇన్వెస్టర్ కెనాట్ టేక్ డెసిషన్ ఇండిపెండెంట్లీ వితౌట్ కన్సెంట్ అట్లీస్ట్ 1 డైరెక్టర్ అపాయింటెడ్ బై ద అదర్ ఇన్వెస్టర్. హౌఎవర్ చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ రైట్ ఫర్ కాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ డెడ్ లాక్. సో ఎప్పుడైనా డెడ్ లాక్ వచ్చింది అనుకోండి, చైర్పర్సన్ అనేవాడు అతనికి ఓట్ ఉంటుంది కాబట్టి అతను తీసుకుంటాడు. కాబట్టి చైర్పర్సన్ వచ్చేసి ఎం ఎట్లా చెప్తే అట్లా వింటాడు. కాబట్టి ఎం అబిలిటీ టు టేక్ ఏ డెసిషన్ రిలవెంట్ యాక్టివిటీస్ త్రూ 2 votes by directors or 1 casting vote by chairman of the board. So therefore M Limited individually have power over MN Software and they are not జాయింట్ కంట్రోల్. సో ఇక్కడ జాయింట్ కంట్రోల్ అనేది లేదు, ఓన్లీ కంట్రోల్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th one. ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై 2 ఇన్వెస్టర్స్. ఏబీ లిమిటెడ్ ఒకటి, బీసీ లిమిటెడ్ ఒకటి. ఈచ్ ఇన్వెస్టర్స్ వచ్చేసి హోల్డింగ్ 50% ఆఫ్ ఓటింగ్ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టీ. సో ఏ లిమిటెడ్కి 50% ఉంది, బి లిమిటెడ్కి 50% ఉంది. ఇద్దరు వచ్చేసినారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏం చెప్తారంటే ఏబీ లిమిటెడ్ వచ్చేసి 3% అపాయింట్ చేస్తుంది, బీసీ లిమిటెడ్ వచ్చేసి
2%ని అపాయింట్ చేస్తారు. ఓకే, అంటే 3 ప్లస్ 5% మొత్తం వస్తుంది. ద డైరెక్టర్స్ అపాయింటెడ్ ఈచ్ ఇన్వెస్టర్ వీళ్ళు ఎట్లా చెప్తే అట్లనే యాక్ట్ చేస్తారు. ఫర్దర్ ఆర్టికల్స్ అసోసియేషన్ ప్రొవైడ్ దట్ డెసిషన్ అబౌట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటిటీ విల్ బి టేకెన్ బై డైరెక్టర్స్. సో సింపుల్ మెజారిటీతో తీసుకుంటారంట. ఇప్పుడు ఏబీసీ లిమిటెడ్కి జాయింట్ కంట్రోల్ ఉందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెసిషన్ అబౌట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ ఎవరు తీసుకుంటారు? మెజారిటీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే 5 డైరెక్టర్స్ ఉన్నారు. 5 డైరెక్టర్లో మెజారిటీ అంటే ఏమి? అట్లీస్ట్ 3 డైరెక్టర్స్ అనేది కావాలి అగ్రి కావడానికి డెసిషన్. సో అకార్డింగ్లీ డైరెక్టర్స్ అపాయింటెడ్ బై ఏబీ లిమిటెడ్. ఎవరు? ఏబీ లిమిటెడ్. ఎంతమందిని అపాయింట్ చేస్తున్నాడు? 3 అపాయింట్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకొక పర్సన్ బీసీ యొక్క సపోర్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ డైరెక్టర్స్ అపాయింటెడ్ బై ద బీసీ. సో ఏబీసీ లిమిటెడ్ ఈజ్ నాట్ జాయింట్లీ కంట్రోల్ బై బోత్ ద ఇన్వెస్టర్స్. సో ఆ కంపెనీ ఏదైతే న్యూ కంపెనీని క్రియేట్ చేస్తున్నారో దాన్ని జాయింట్లీ కంట్రోల్ చేయడం లేదు. ఏం చేస్తున్నారు? ఓన్లీ కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఏబీ లిమిటెడ్ కంట్రోల్ చేస్తున్నారు. సో ఇట్ మే బీ బికేమ్ ఏ సబ్సిడరీ కంపెనీ. ఒకవేళ ఓన్లీ 20% షేర్ హోల్డింగ్ ఉందనుకుంటే అసోసియేట్ కంపెనీ అవుతుంది. 51% షేర్ హోల్డింగ్ ఉంటే సబ్సిడరీ కంపెనీ అవుతుంది. సో డివైస్ రన్ అదర్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అది సబ్సిడరీ అవుతుందా అసోసియేట్ అవుతుంది అని థింక్ చేస్తాము. బట్ మన క్వశ్చన్ ఇక్కడ జాయింట్ కంట్రోల్ ఉందా లేదా అని అడుగుతారు. కాబట్టి మనం జాయింట్ కంట్రోల్ లేదు అని మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ట్రా అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా మార్క్స్ ఏమి అలొకేట్ చేయరు. నెక్స్ట్ indicate without the consent of any directors appointed by the BC Limited. Hence, BC Limited is not jointly collected by both the investors. Equal voting right held by both the investors is not relevant in this case since the voting rights do not give power over the relevant activities of the investee. Next question number 9th one. ఎక్స్ లిమిటెడ్, వై లిమిటెడ్ ఇద్దరు కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్లో ఉన్నారు. ఏది? ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని పర్చేస్ చేయాలనుకున్నారు. పీస్ ఆఫ్ ల్యాండ్ని పర్చేస్ చేసి ఒక రెసిడెన్షియల్ యూనిట్ని కన్స్ట్రక్షన్ చేసి ఆ రెసిడెన్షియల్ యూనిట్స్ని సేల్ చేయాలనుకున్నాం. రెసిడెన్షియల్ యూనిట్స్ మొత్తం ఆ ల్యాండ్ని 3 పార్ట్స్గా కన్వర్ట్ చేసినారు. 3 పార్ట్స్ని కన్వర్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 3 పార్ట్స్లో ఒక పార్ట్ 3 పార్ట్స్ కదా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్స్ సేల్ చేసుకోవచ్చు. సెకండ్ పార్ట్ వచ్చేసి వై సేల్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. అండ్ థర్డ్ పార్ట్ ఉంది కదా, ఈ థర్డ్ పార్ట్ని సేల్ చేయాలంటే వీళ్ళిద్దరు కంపల్సరీగా మీటప్ కావాలి. సో ఇద్దరు మీటప్ అయితేనే డెసిషన్ పాస్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ జాయింట్ కంట్రోల్ ఉన్నట్లనే. నౌ ఇది అరేంజ్మెంట్ ఈజ్ జాయింట్ అరేంజ్మెంటా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ద 2 parties ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి మేనేజ్ బై బోత్ ద పార్టీస్ ఇండిపెండెంట్లీ ఆన్ దర్ ఓన్ వుడ్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్. ఇక్కడ ఏవైతే ఫస్ట్ 2 parts ఉన్నావో ఈ ఫస్ట్ 2 partsకి సంబంధించి వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. బోత్ ద పార్టీస్ ఇండిపెండెంట్గా వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇండిపెండెంట్లీ అండ్ దేర్ ఓన్ కాబట్టి అది ఫాల్ కాదు. ఇది జాయింట్ అరేంజ్మెంట్లో ఫాల్ కాదు. అంటే జాయింట్ అరేంజ్మెంట్లోకి రాదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా చేసుకున్నప్పుడు ఆ జాయింట్ అనే క్వశ్చన్ రాదు. జాయింట్ అంటే కంపల్సరీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే అది జాయింట్ అరేంజ్మెంట్ కాదు. సో జాయింట్ అరేంజ్మెంట్ కానప్పుడు అది జస్ట్ అరేంజ్మెంట్. సో అది అరేంజ్మెంట్ మ్యారేజ్ అయిపోతుంది. హౌ ఎవర్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి మేనేజ్డ్ బై బోత్ ద పార్టీస్ విత్ యునానిమస్ డెసిషన్ మేకింగ్ వుడ్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ ద జాయింట్ అరేంజ్మెంట్స్. సో థర్డ్ది ఏదైతే ఉందో థర్డ్ది వచ్చేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయితేనే అది మూవ్ అవుతాయి. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ ఏ జాయింట్ అరేంజ్మెంట్. సో వీళ్ళిద్దరే కలిసి చేసుకున్నట్లు ఇది జాయింట్ అరేంజ్మెంట్. అంతే. అరేంజ్ అంటే వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th one? మల్టిపుల్ రెలవెంట్ యాక్టివిటీస్ డైరెక్టెడ్ బై ఇక్కడ ఎంటిటీ ఆర్ ఉంది, ఎంటిటీ ఎస్ ఉంది. ఇద్దరు వచ్చేసి ఒక నేషనల్ హైవేని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేషనల్ హైవే వచ్చేసి దానికి ఒక 30 periods ఉంటుంది యాజ్ పర్ కాంట్రాక్ట్ గివెన్ బై ద గవర్నమెంట్ అథారిటీస్. గవర్నమెంట్ అథారిటీ ప్రకారం 30 జస్ట్ ఏ సెకండ్ యార్ ఓకే కమ్ బ్యాక్. క్వశ్చన్ నెంబర్ 10th one. ఇద్దరు కంపెనీస్ ఉన్నారు. ఇద్దరు కంపెనీస్ వచ్చేసి ఒక నేషనల్ హైవేని క్రియేట్ చేస్తున్నారు. నేషనల్ హైవేని క్రియేట్ చేసినప్పుడు అదొక కాంట్రాక్ట్ అరేంజ్మెంట్. ఏమంటే గవర్నమెంట్ 30 years వాళ్ళకి గవర్నమెంట్ అథారిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే 30 years ఇండస్ట్రీలో ఉంటేనే మీకు
30 ఇయర్స్ మీరు ఆ హైవే మీద వచ్చే ఇన్కమ్ని మీరు తీసుకోవచ్చు, అంటే టోల్ ప్రాజెక్ట్ ఇన్కమ్కి సంబంధించి. వీళ్ళు ఆర్టికల్స్ ఎట్లా రాసుకున్నారు అంటే ఇద్దరు కంపెనీస్ కలిసినా కదా, ఎవరు ఆర్ఎస్ వీళ్ళిద్దరు కలిసి ఇంకొక కంపెనీని బయటకు తీసుకొచ్చినారు, ఇది ఆర్ఎస్ లిమిటెడ్. ఈ ఆర్ఎస్ యొక్క లిమిటెడ్ ఆర్టికల్స్ ఏం రాసుకున్నాయంటే, ఓకే వీ విల్ కన్స్ట్రక్ట్ ద హైవే, కన్స్ట్రక్షన్ చేస్తాము బై ద ఎంటిటీ అండ్ ఆల్ ద డెసిషన్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ విల్ టేకెన్ బై ద ఎంటిటీ ఆర్ ఇండిపెండెంట్లీ. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్ ఎంటిటీ విల్ ఆపరేట్ ద హైవే ఫర్ పీరియడ్ ఆఫ్ 30 years. తో అప్ టు మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ఇనానిమస్ డెసిషన్స్ మొత్తం ఎవరు తీసుకుంటారు, ఆర్ తీసుకుంటారు. ఓకే, ఆర్ తీసుకున్న తర్వాత ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఆపరేటింగ్ అంతా ఎవరు చూసుకుంటారో జస్ట్ గార్డ్ ఇండిపెండెంట్లీగా చూసుకుంటామని చెప్పినారు. హౌఎవర్ డెసిషన్ రిలేటెడ్ టు ఫండ్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ఎస్ లిమిటెడ్ విల్ టేకెన్ బై బోత్ ద పార్టీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ కన్స్ట్రక్షన్కి సంబంధించి హైవే డన్ బై ద ఆల్ డెసిషన్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ విల్ బి టేకెన్ బై ఆర్ ఇండిపెండెంట్లీ తీసుకుంటారు. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫర్ పీరియడ్ ఆఫ్ 30 years వచ్చేసి ఎస్ ఆపరేటింగ్ డెసిషన్ని తీసుకుంటారు, రిలేటెడ్ టు ఆల్ డెసిషన్స్ రిలేటెడ్ ఆపరేటింగ్ ద హైవే ఇండిపెండెంట్లీ. హౌఎవర్ డెసిషన్ రిలేటెడ్ టు ఫండింగ్ అండ్ క్యాపిటల్ ఆఫ్ ఆర్ఎస్ లిమిటెడ్ విల్ బి టేకెన్. సో ఏదైతే ఫండింగ్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఉంది, ఇది ఫండింగ్ అండ్ క్యాపిటల్ అది మనకి మెయిన్ కావాలి. ఎందుకు మెయిన్ కావాలి, ఒక హైవేని కన్స్ట్రక్షన్ చేస్తుంటే నీకు ఫండ్స్ క్యాపిటల్ లేకుండా నువ్వు హైవే కన్స్ట్రక్ట్ చేయలేవు, ఆపరేట్ చేయలేవు. సో ఆర్ హైవే కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఎస్ ఆపరేట్ చేయాలనుకున్నా ఇద్దరు బోత్ పర్సన్స్ యొక్క కన్సర్న్ కావాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఇద్దరి యొక్క అరేంజ్మెంట్ ఉన్నట్లు, సో జాయింట్ అరేంజ్మెంట్ ఉన్నట్లు ఆర్ఎస్ లిమిటెడ్లో. సో ఇన్ దిస్ కేస్ ద ఇన్వెస్టర్ షుడ్ ఎవాల్యుయేట్ విచ్ ఆఫ్ ద డెసిషన్ అబౌట్ రెలవెంట్ యాక్టివిటీస్ మోస్ట్. సో మనకి రెలవెంట్ యాక్టివిటీ ఏది అనేది చూసుకోవాలి, మోస్ట్ ఏవైతే సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ చేస్తావో రిటర్న్స్ ఆఫ్ ఆర్ఎస్ లిమిటెడ్లో. సో మనకి ఫండింగ్ అండ్ క్యాపిటల్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండింగ్ వాళ్ళు డెట్లో తీసుకున్నారనుకోండి, హై ఇంట్రెస్ట్ అనేది పే చేసే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు బ్యాంక్లో లోన్ తీసుకున్నారనుకోండి, తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఆ రిలవెంట్ డెసిషన్ని తీసుకునేది మనకి సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ చేస్తుంది ఆర్ఎస్ లిమిటెడ్కి వచ్చే రిటర్న్స్ని. సో ఆ సిగ్నిఫికెంట్ డెసిషన్ ఎవరు తీసుకోవాలి, ఒక పర్సన్ తీసుకుంటున్నా నో ఇద్దరి యొక్క రిక్వైర్మెంట్ అనేది కావాలి. ఎందుకు బోత్ ద పార్టీస్ కావాలని చెప్పినారు కాబట్టి. సో బోత్ ద పార్టీస్ లేని ఆ డెసిషన్ని తీసుకోలేము అన్నప్పుడు బోత్ ద పార్టీస్కి జాయింట్ అరేంజ్మెంట్ ఉన్నట్లు. సో the investor should evaluate which of the decisions about relevant activities can most significantly affect the returns of RS Limited. So RS Limited యొక్క రిటర్న్స్ సిగ్నిఫికెంట్లీగా ఎఫెక్ట్ చేసే డెసిషన్ వచ్చేసి బోత్ పర్సన్ తీసుకుంటారు. కాబట్టి ఇఫ్ ద డెసిషన్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ హైవే ఆర్ ఆపరేటింగ్ ద హైవే కెన్ ఎఫెక్ట్ ద రిటర్న్స్ ఆఫ్ ద RS Limited మోస్ట్ సిగ్నిఫికెంట్లీ. ఒకవేళ హైవే కన్స్ట్రక్షన్ ఆర్ ఆపరేటింగ్ చేసేది ఎఫెక్ట్ చేస్తే ఆర్ఎస్ లిమిటెడ్కి సంబంధించి ఎఫెక్ట్ చేస్తే మోస్ట్ సిగ్నిఫికెంట్లీ దెన్ ఇన్వెస్టర్ డైరెక్ట్ దిస్ డెసిషన్ హ్యాస్ పవర్ ఓవర్ ద ఆర్ఎస్ లిమిటెడ్. నెక్స్ట్ అండ్ దెర్ ఈజ్ నో అరేంజ్మెంట్. సో అరేంజ్మెంట్ లేనట్లు చెప్తాము. ఎప్పుడు ఓన్లీ సింగిల్గా చూసుకుంటే ఏది కన్స్ట్రక్షన్ చేసేది మేజర్, అంటే కన్స్ట్రక్షన్ చేసేది ఓన్లీ ఎఫెక్ట్ చేయగలిగితే అప్పుడు కన్స్ట్రక్షన్ చేసే పర్సన్ ఎవరు, ఆర్ పర్సన్ ఒక్కడే. కాబట్టి ఆర్కి కంట్రోల్ ఉన్నట్లు. ఒకవేళ కన్స్ట్రక్షన్ కాదు ఆపరేటింగే మెయిన్ వర్క్ అయింది అనుకోండి, ఎస్కి కంట్రోల్ ఉన్నట్లు. బట్ ఫండింగ్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అది ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటే రిటర్న్ని, అప్పుడు బోత్ జాయింట్ అరేంజ్మెంట్ ఉన్నట్లు ఆర్ఎస్ లిమిటెడ్కి సంబంధించి కంపెనీ పైన ఇద్దరికి, ఆర్కి అండ్ ఎస్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th వన్. అండ్ ఎంటిటీ హ్యాస్ 4 ఇన్వెస్టర్స్. ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ABCD. వాళ్ళకి ఒక్కొక్కరికి 10%, 20%, 30%, 40%తో టోటల్ కలిపితే 100% ఓటింగ్ పవర్ ఉంది. ఆర్టికల్స్ ఏ చెప్తుందంటే అంటే మెజారిటీ కావాలంటే మినిమం 51% కావాలి. సో 51% కావాలంటే వీళ్ళిద్దరు కలిసి అయిపోతాయి 30 + 40 ఆర్ 30 + 20 + 10 వీళ్ళిద్దరు కలిసి అవుతుంది. AB కలవడం వల్ల ఎటువంటి డెసిషన్ని తీసుకోలేరు. AB అంటే వీళ్ళిద్దరు ఇండివిజువల్గా ఎటువంటి డెసిషన్ తీసుకోలేరు, వీళ్ళిద్దరు ఇండివిజువల్గా డెసిషన్స్ని తీసుకోగలరు. ఎవరు, C and D. సో నౌ ఇంకొక ఏం చెప్తున్నానంటే హౌఎవర్ ఇన్వెస్టర్ AB and C హ్యావ్ యూనిఫార్మర్లీ అగ్రీడ్ టు వోట్ అగెదర్. సో మనం చెప్పినాము అగ్రిమెంట్ ఉంటే అది ఫార్మల్ అగ్రిమెంట్ అన్నా కావచ్చు, ఇన్ఫార్మల్ అగ్రిమెంట్ ఉన్నా కానీ ఒక కంట్రోల్ డెసిషన్ని తీసుకోలే అనుకుంటే వాళ్ళ ముగ్గురికి జాయింట్ కంట్రోల్ ఉన్నట్లనే. సో ABC ముగ్గురు కలిసిన అంటే డెసిషన్ని పాస్ చేయొచ్చు అండ్ వాళ్ళు డెసిషన్ని తీసుకునే పవర్ ఉంది అండ్
డి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఎందుకు మనకి 51% కావాలి. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలిసిన కనుక 10+2 30 + 30 60%. సో మోర్ దెన్ 51% మెజారిటీ ఉంది కాబట్టి దే కెన్ టేక్ ద డెసిషన్. సో వాళ్ళకి జాయింట్ కంట్రోల్ ఉన్నట్లనే. In this case, three investors have informally agreed to make unanimous decisions. So these three investors together also have majority voting right in the entity. So majority voting right ni తీసుకోగలరు. Hence investor A, B and C joint control over the entity. ఇది ముగ్గురికి జాయింట్ కంట్రోల్ ఉన్నట్లనే ఎంటిటీకి. అండ్ అగ్రిమెంట్ అనేది ఇన్వెస్టర్కి ABC అనేది వాళ్ళకి నాట్ ఫార్మల్లీ డాక్యుమెంటెడ్. ఫార్మల్ డాక్యుమెంట్ అనేది అవసరం లేదు. Has no long had evidence of this existence in recent meeting of the investors. Next, it should be noted that if the requirement for unanimous consent relates only the decision that give party protective rights, protective rights, and not to the decisions about the relevant activities of the arrangement, that party is not a party with joint control of the arrangement. This is explained below illustration. So next, question number 12th one. What is there in question number 12th one? DEF ముగ్గురు ఎంటిటీస్ ఉన్నారు. అది ఇంకొక ఎంటిటీని ఫామ్ చేసినారు. సో ముగ్గురు కలిసి ఫోర్త్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినారు DEF లిమిటెడ్కి. సో ఇంకొక కంపెనీ అనేది వచ్చింది. నెక్స్ట్, యాజ్ పర్ ద arrangement, unanimous consent of all the parties is required only with respect to decisions related to change the name, amendment of constitutional documents, and entity enter into new business or change in register office. సో ఈ మూడు డెసిషన్ని తీసుకోవాలంటే ఏది, మనం కంపెనీ యొక్క నేమ్ చేంజ్ చేయాలన్నా, ఆర్ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా, ఆర్ న్యూ బిజినెస్లోకి ఎంటర్ కావాలనుకున్నా, ఆర్ రిజిస్టర్ ఆఫీస్ని చేంజ్ చేయాలనుకున్నా, ఈ 4 డెసిషన్ని తీసుకోవాలంటే కంపల్సరీ అందరూ కలవాల్సిందే. రిమైనింగ్ అన్ని డెసిషన్స్ అంతా ఓన్లీ డి తీసుకుంటాడు. ఎవరు? ఓన్లీ డి తీసుకుంటాడు. ఓన్లీ డీనే తీసుకునేటప్పుడు అండ్ మనకేం కావాలి, unanimous consent. ఓన్లీ డి లిమిటెడ్ అండ్ ఈ లిమిటెడ్ ఇద్దరు కలిసిన అంటే రిలవెంట్ అన్ని డెసిషన్స్ని తీసుకోవచ్చు. ఈ డెసిషన్స్ వల్ల మనకి సిగ్నిఫికెంట్ రిటర్న్ అనేది ఎఫెక్ట్ చేదా అనేది చూసుకోవాలి. సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అనేది రిటర్న్ ఎఫెక్ట్ని చేయదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కంపెనీ చేంజ్ వల్ల నీ యొక్క రిటర్న్ చేంజ్ అవుతావా అంటే నో, చేంజ్ ఏం కాదు. అండ్ నువ్వు ఒక న్యూ బిజినెస్లో ఎంటర్ అవుతున్నావా అంటే ఈ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి రిటర్న్స్ ఎఫెక్ట్ చేస్తావా? నో, ఏం ఎఫెక్ట్ చేయవు. అండ్ రిజిస్టర్ ఆఫీస్ని చేంజ్ చేస్తున్నావు, మేబీ ఇంకొక బ్రాంచ్ ఆఫీస్కి పోతున్నట్లు రిటర్న్ ఎఫెక్ట్ చేస్తావా? నో, ఎఫెక్ట్ ఏం చేయవు. సో ఎఫ్ అనే వానికి జాయింట్ కంట్రోల్ లేనట్లే. ఓన్లీ డి అండ్ ఈ వాళ్ళే డెసిషన్ని తీసుకుంటారు. సో కాన్సెంట్ ఆఫ్ ఎఫ్ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ చేంజెస్. చిన్న చేంజెస్కి మాత్రమే, ఆ 4 ఏవైతే పైన డిస్కస్ చేసామో ఆ 4కి మాత్రమే కావాల్సి ఉంది. సో ఫండమెంటల్ చేంజెస్ ఇన్ డెఫ్ లిమిటెడ్, హెన్స్ దట్ ఆర్ ప్రొటెక్టివ్ రైట్స్. దిస్ డెసిషన్స్ అబౌట్ రిలవెంట్ యాక్టివిటీస్ ఆర్ టేకెన్ బై డి అండ్ లిమిటెడ్. సో ఇక్కడ రిలవెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటావో ఆ కంపెనీకి సంబంధించి డి అండ్ ఈ మాత్రమే తీసుకుంటాము. ఈ రిలవెంట్ యాక్టివిటీస్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో రిలవెంట్ యాక్టివిటీ డెసిషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే పవర్ ఉన్నట్లు. సో వాళ్ళకి ఇక్కడ ఇద్దరికి ఉంది కాబట్టి 2 members కాబట్టి జాయింట్ పవర్ ఉన్నట్లయితే దట్ ఈస్ జాయింట్ కంట్రోల్ ఉన్నట్లనే. బట్ ఎఫ్కి జాయింట్ కంట్రోల్ లేనట్ల అరేంజ్మెంట్లో. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 13th one. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13th one? ఎంటిటీ ఏ అండ్ ఎంటిటీ బి ఎస్టాబ్లిష్డ్ ఏ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ వేర్ బై ద డెసిషన్స్ రిలేటెడ్ టు రిలవెంట్ యాక్టివిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి టేకెన్ బై యునానిమస్ కన్సెంట్ ఆఫ్ బోత్ ద పార్టీస్. తో ఏ, బి ఎస్టాబ్లిష్ అయినారు కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్తో అండ్ వాళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే బోత్ ద పార్టీస్ తీసుకుంటారు. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్ విత్ ఎనీ వెండర్ ఆర్ కస్టమర్ అరేంజ్మెంట్, ఎంటిటీ ఏ హ్యాస్ రైట్ టు టేక్ నెసెసరీ డెసిషన్ ఫర్ ద రిజల్యూషన్ ఆఫ్ ద డిస్ప్యూట్స్. ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినాయనుకోండి, ఆ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఏ ఒక్కటే డీల్ చేసుకుంటారు. ఏ ఒక్కడే డీల్ చేస్తుంటే ఏది డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, ఇంక్లూడింగ్ డెసిషన్ ఫర్ గోయింగ్ ఫర్ ఆర్బిట్రేషన్ ఆర్ ఫైలింగ్ సూట్, అంటే ఆర్బిట్రేషన్కి పోవాలా, ఆర్ కోర్ట్కి పోవాలా, ఆర్ ట్రిబ్యునల్కి పోవాలా, ఇట్లాంటివన్నీ ఏ మాత్రమే చూసుకుంటారు. మేబీ ఏకి కొంచెం లా ప్రకారంగా నాలెడ్జ్ ఉండొచ్చు. నౌ ద అరేంజ్మెంట్ ఈజ్ ఏ జాయింట్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ మనం జాయింట్ అరేంజ్మెంట్ అంటాము. సిన్స్ ద కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ రిక్వైర్ ద డెసిషన్ అబౌట్ రిలవెంట్ యాక్టివిటీస్తో, ఇక్కడ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్స్ ఏవైతే రిలవెంట్ యాక్టివిటీస్ ఉన్నావో, రిలవెంట్ యాక్టివిటీస్ టు బి టేకెన్ బై యునానిమస్ కన్సెంట్ ఆఫ్ బోత్ ద పార్టీస్. రిమైనింగ్ ఏవైతే డెసిషన్స్ ఏవి
డిస్ప్యూట్స్ అరైజ్ అయిన తర్వాత తీసుకునే డెసిషన్ అంత రిలవెంట్ యాక్టివిటీస్ ఏం కాదు. సో రిలవెంట్ యాక్టివిటీస్కి యునానిమస్ కన్సెంట్ అనేది తీసుకున్నారు కాబట్టి the rights available with entity A to take a decision for resolution of disputes will not prevent the arrangement for joint arrangement. సో ఇక్కడ జాయింట్ అరేంజ్మెంట్ ఉన్నట్లనే ట్రీట్ చేసుకుంటాము, ఎందుకంటే రిలవెంట్ యాక్టివిటీస్కి ఇద్దరు ఉంటారు. బట్ ఏవైతే చిన్న డిస్ప్యూట్స్ ఏదైనా అనుకోండి అట్లాంటి కేసెస్లో ఏ వాడు చూసుకుంటాడు కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూ. నో క్వశ్చన్ నెంబర్ 14th one. P limited and Q limited టూ కన్స్ట్రక్షన్స్ ఎంటిటీ ఉన్నాయి. వాళ్ళు ఒక కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్లో ఎంటర్ అయినారు. ఏవి జాయింట్లీగా ఒక రైల్వే ప్రాజెక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఆ కన్స్ట్రక్షన్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం ఒక రైల్వే వేయాలంటే రైల్వేకి సంబంధించి మెట్రో స్టేషన్ ఎలా, కంట్రోల్ రూమ్స్ ఎలా, పిల్లర్స్ ఎలా, సెంట్రల్ రోడ్ ఎలా, మెట్రో లైన్స్ ఎలా, అండ్ కోచ్ ఎలా, ఆ మెట్రో ఎలా. టోటల్ లెంత్ వచ్చేసి 50 కిలోమీటర్స్ లెంత్. అది 50 కిలోమీటర్స్లో ఒక 25 కిలోమీటర్స్కి పీ పవర్ అండ్ 25 కిలోమీటర్స్కి క్యూ పవర్ ఉన్నట్లు. ఈచ్ పార్టీస్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓన్ కాస్ట్ అండ్ ఓన్ అసెట్స్ ఇంకా లైబిలిటీస్తో ఫస్ట్ 25కి పీ లిమిటెడ్ ఇంకర్ అవుతారు. టోటల్ కాస్ట్ ఏమన్నా కానీ, టోటల్ అసెట్స్ ఏమన్నా కానీ, టోటల్ ఏవైనా కానీ. రిమైనింగ్ 25కి క్యూ లిమిటెడ్ తీసుకుంటాడు. అండ్ వాటి నుంచి వచ్చే అసెట్స్, వాటి నుంచి వచ్చే లయబిలిటీస్, వాటి యొక్క రెవెన్యూ అవంతా వాళ్ళు ఓన్ పార్క్ నుంచి తీసుకున్నారు. నౌ డిటర్మైన్ ద వెదర్ ద అరేంజ్మెంట్ ఈజ్ జాయింట్ ఆపరేషన్ ఆర్ నాట్. అది జాయింట్ ఆపరేషన్ అవుతుందా కాదా అనేది మనం చెప్పాలి. ద అరేంజ్మెంట్ ఈజ్ జాయింట్ ఆపరేషన్. ఎందుకు జాయింట్ ఆపరేషన్ అంటున్నామంటే అరేంజ్మెంట్ ఈజ్ నాట్ ఏ స్ట్రక్చర్డ్ త్రూ స్పెషల్ వెహికల్. అంటే ఇంకొక కంపెనీ అనేది క్రియేట్ కాలేదు. ఒకవేళ ఇంకొక కంపెనీ క్రియేట్ అయ్యింటే మనం జాయింట్ వెంచర్ గురించి ఆలోచిస్తుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక కంపెనీ అనేది లేదు కాబట్టి జాయింట్ ఆపరేషన్కి వస్తుంది. ఇద్దరు ఎందుకు చేయాలి? ఓన్లీ 25 కదా. రిమైనింగ్ దానికి అంటే 25 డెసిషన్ ఓన్గా తీసుకున్నా, ఇండిపెండెంట్గా తీసుకున్నా కదా అని మీరు డౌట్ రావచ్చు. బట్ ఈచ్ పార్టీ హ్యాస్ రైట్ ద అసెట్ ఆబ్లిగేషన్ ఫర్ liabilities relating to own part of work in the joint arrangement. బట్ ఆ 50 కిలోమీటర్స్లో ఒక 25 కిలోమీటర్స్ లేకుంటే ఇంకొక 25 కిలోమీటర్స్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఆర్ ఇంకొక 25 కిలోమీటర్స్ ఉండి ఈ 25 కిలోమీటర్స్ లేవంటే ఇది కూడా వేస్ట్ అయిపోతుంది. సో అది కంపల్సరీగా టోటల్ అసెట్ అనేది ఉండాలి. టోటల్ అసెట్స్కి ఓన్ లైబిలిటీస్ అయినా, ఓన్ అసెట్స్ అయినా పార్ట్ ఆఫ్ మీద ఉన్నప్పటికీ జాయింట్ అరేంజ్మెంట్ ఉన్నట్లనే. ఇద్దరు కలిసి 50 కిలోమీటర్స్ కన్స్ట్రక్షన్ చేస్తేనే దానికి వాల్యూ. సో మనకి ఇద్దరు కలుస్తూనే ఒక వాల్యూ ఉంటుంది అన్నప్పుడు అది జాయింట్ అరేంజ్మెంట్ అవుతుంది. ఇద్దరు కలవకుండానే కూడా వాళ్ళకి వాల్యూ ఉంటుంది అంటే అది ఓన్లీ అరేంజ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th one. RS Limited and MN Limited entered into a contractual arrangement to run a business of providing car of hire. సో ఏం చేస్తున్నారు? RS Limited, MN Limited ఇద్దరు కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్లో రన్ చేస్తున్నారు కార్స్ని హైరింగ్ చేయడం. అండ్ కార్స్ వచ్చేసి ఇద్దరికి ఇద్దరికి ఓన్ కార్స్ని తీసుకొచ్చినారు. ద ఎక్స్పెన్సెస్ టు రన్ ద కార్ లైక్ డ్రైవర్, శాలరీ, పెట్రోల్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అండ్ రెవెన్యూ ఫ్రమ్ ద బిజినెస్ విల్ బి షేర్డ్ బోత్ ద పార్టీస్ ఆర్ యాజ్ అగ్రీడ్ ఇన్ ద కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్తో. ఇద్దరు ఎట్లయితే డిసైడ్ చేసుకున్నారో అంతా డిసైడ్ చేసుకున్నారు. సో ఇక్కడ డిసైడ్ చేసుకొని షేరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి షేరింగ్ ఇదే కేరింగ్ ఇదే షేరింగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇది జాయింట్ అరేంజ్మెంట్ అవుతుంది. జాయింట్ వెంచర్ ఎందుకు కాదు అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక కంపెనీని తీసుకొని రాలేదు, థర్డ్ కంపెనీని తీసుకొని రాలేదు. ఒకవేళ థర్డ్ కంపెనీని తీసుకొచ్చి ఆ థర్డ్ కంపెనీ నుంచి ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే జాయింట్ వెంచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నౌ ఇక్కడ ఇంకొక కంపెనీ రాలేదు కాబట్టి జాయింట్ వెంచర్ క్వశ్చనే రాదు. ఇద్దరే కలిసి వర్కౌట్ చేస్తుంటే అది జాయింట్ ఆపరేషన్, ఆ జాయింట్ అరేంజ్మెంట్ అవుతుంది. సో ఇద్దరు కలిసి వర్కౌట్ చేస్తున్నారంటే అది జాయింట్ ఆపరేషన్ అవుతుంది. ఇద్దరు కలిసి థర్డ్ పర్సన్ని తీసుకొని చేసినారు అంటే అది జాయింట్ వెంచర్ అవుతుంది. నెక్స్ట్ 16th one. లీగల్ ఫార్మ్ ఎంటిటీ ఎక్స్, ఎంటిటీ వై. ఎంటిటీ ఎక్స్ వచ్చేసి, ఎంటిటీ వై వచ్చేసి బిజినెస్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ ఫర్ ఇట్స్ కస్టమర్స్ కోసం. బోత్ ద పార్టీస్కి వచ్చేసి జాయింట్లీ వాన్ ద కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ని వాన్ చేసినారు అండ్ ఇద్దరు వచ్చేసి పార్టీస్ ఎస్టాబ్లిష్ చేసినారు. ఎంటిటీ ఎక్స్ వై. సో ఎంటిటీ ఎక్స్ ఉంది, ఎంటిటీ వై ఉంది. ఇద్దరు కలిసి థర్డ్ కంపెనీని తీసుకొని వచ్చినారు. సో థర్డ్ కంపెనీ వచ్చిందంటే మనకి జాయింట్ వెంచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నౌ ద కాంట్రాక్ట్ విల్ ఎగ్జిక్యూట్ త్రూ XY Limited. సో XY Limitedతో చేస్తారు వర్క్ని. ఆల్ ద అసెట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ కాంట్రాక్ట్ విల్ బి రిక్వైర్డ్
and liabilities relating to execution will be incurred by the X Limited and XY Limited on his own. సో కొత్త కంపెనీ పేరుతోనే అసెట్ని పర్చేజ్ చేస్తారు, కొత్త కంపెనీ నేమ్తోనే లైబిలిటీస్ క్రియేట్ అవుతాయి. ఎంటిటీ ఎక్స్ అండ్ ఎంటిటీ వై విల్ హ్యావ్ షేర్ ఇన్ ద నెట్ ప్రాఫిట్స్. సో ఏదానిపైన ప్రాఫిట్స్ పైన షేరింగ్ ఉంది, నెట్ ప్రాఫిట్స్ పైన ఉంది. ఒకవేళ వాళ్ళు నెట్ అసెట్స్ పైన షేరింగ్ ఉందని చెప్పితే డైరెక్ట్గా మనం జాయింట్ వెంచర్ అని చెప్పేస్తుంటుంది. ఏమి నెట్ అసెట్స్ పైన, ఏది నెట్ అసెట్స్ పైన వాళ్ళకి పర్సంటేజ్ ఉందని చెప్పింటే మనం డైరెక్ట్గా జాయింట్ వెంచర్ అని చెప్పింటాం. ఇక్కడ చెప్పింది నెట్ ప్రాఫిట్ పైన ఉందన్నాడు. సో ఫర్దర్ అనాలిసిస్ ఈజ్ రిక్వైర్డ్. నౌ ప్రాఫిట్ రేషియో ఇన్ దేర్ షేర్ హోల్డింగ్ 50% ఈచ్, 50% ఈచ్. అజ్యూమింగ్ ద అరేంజ్మెంట్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్. సో జాయింట్ ఆఫ్ అరేంజ్మెంట్ యొక్క డెఫినేషన్ని మీట్ అయిందంట. సో వన్స్ జాయింట్ అరేంజ్మెంట్ అయిపోయిందంటే ఇప్పుడు అది జాయింట్ అరేంజ్మెంట్ అయిపోయిందంటే అది జాయింట్ ఆపరేషన్ అన్న అవుతుంది, ఆ జాయింట్ వెంచర్ అన్న అవుతుంది. సో జాయింట్ ఆపరేషన్ అయితే ఏమైతే, జాయింట్ వెంచర్ అయితే ఏమవుతుంది? జాయింట్ ఆపరేషన్ అయితే ఇండియాస్ 1 ప్రకారంగా అకౌంటింగ్ చేస్తాము. జాయింట్ వెంచర్ అయితే ఇండియాస్ 28 ప్రకారంగా ఈక్విటీ మెథడ్లో అకౌంటింగ్ చేస్తాము. ఓకే, నౌ లీగల్ ఫామ్. ఇక్కడ లీగల్ ఫామ్ ఆఫ్ సపరేట్ వెహికల్ ఇది కంపెనీ ఏది సపరేట్ వెహికల్ని తీసుకొని వచ్చినారు. అండ్ లీగల్ ఫామ్ ఆఫ్ సపరేట్ వెహికల్ కాజ్ ద సపరేట్ వెహికల్ టు బి కన్సిడర్ ఇన్ హిస్ ఓన్ రైట్స్. సో సపరేట్ వెహికల్ వచ్చిందంటే సపరేట్ వెహికల్కి దాని యొక్క ఓన్ రైట్స్ ఉన్నట్లు ట్రీట్ చేసుకుంటాము. దెన్ ఇట్ ఇండికేట్ ద అరేంజ్మెంట్ ఇదే జాయింట్ వెంచర్. సో అదేమి ఇండికేట్ చేస్తుంది అంటే జాయింట్ వెంచర్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఇది జస్ట్ ఇండికేషన్ మాత్రమే, అంటే ఫర్దర్ అనాలిసిస్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే వాళ్ళు నెట్ అసెట్స్ పైన పర్సంటేజ్ అని చెప్పలేదు, నెట్ ప్రాఫిట్ పైన పర్సంటేజ్ అన్నారు. ఒకవేళ నెట్ అసెట్స్ పైన పర్సంటేజ్ అంటే దిస్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ అనేది కన్క్లూజివ్ డెసిషన్ పాస్ చేస్తుంటుంది. బట్ వాళ్ళు అట్లా చెప్పలేదు కాబట్టి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే జాయింట్ వెంచర్ని ఇండికేట్ చేస్తుంది. బట్ ఇన్ దిస్ కేస్ ద పార్టీ షుడ్ ఫర్దర్ ఎవాల్యుయేట్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ అండ్ అదర్ రిలవెంట్ ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ టు కన్క్లూడ్ వెదర్ ద అరేంజ్మెంట్ ఈజ్ జాయింట్ వెంచర్ ఆర్ జాయింట్ ఆపరేషన్. జాయింట్ వెంచర్ ఆ జాయింట్ ఆపరేషన్ అని తెలుసుకోవడానికి ఫర్దర్ కాంట్రాక్చువల్ టర్మ్స్ అనేది చూసుకోవాలి. ఓన్లీ మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో మాత్రమే ఇచ్చినారు. నెక్స్ట్ ఆ అసెట్స్ అండ్ లయబిలిటీ ఏమవుతాయి అనేది చెప్పలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. 2 entities ఉన్నాయి. ఇవి 2 entities ఉన్నారు. ఓకే, 2 entities హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ పార్ట్నర్షిప్ ఫామ్. సో ఇద్దరు కలిసి ఇంకొక ఫామ్ని క్రియేట్ చేసినారు కాబట్టి ఆ జాయింట్ వెంచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 50% షేరింగ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ పైన ఏవి నెట్ ప్రాఫిట్ పైన 50%. ఒకవేళ ఇది నెట్ అసెట్స్ అని అంటే డైరెక్ట్ చెప్పేస్తుంటే మనం జాయింట్ వెంచర్ అనేది. నౌ ది అజ్యూమింగ్ ద అరేంజ్మెంట్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ డిటర్మైన్ వెదర్ ద అరేంజ్మెంట్ ఈస్ జాయింట్ ఆపరేషన్ ఆర్ జాయింట్ కంట్రోల్, జాయింట్ ఆపరేషన్ ఆర్ జాయింట్ వెంచర్. నౌ ఇన్ దిస్ కేస్ పార్టీస్ అరేంజ్ చేసినారు, ఎవాల్యుయేట్ చేయాలి వెదర్ ద లీగల్ ఫామ్ క్రియేట్ చేసినది సపరేషన్ బిట్వీన్ ద పార్ట్నర్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫామ్. సో ఇక్కడ ఏం క్రియేట్ చేసినారు? పార్ట్నర్షిప్ ఫామ్ని క్రియేట్ చేసినారు. సో పర్సన్స్ వచ్చి పార్ట్నర్షిప్ ఫామ్ని క్రియేట్ చేసినారు బిట్వీన్ ద ఫామ్. అండ్ ఇక్కడ ఇఫ్ ద పార్టీస్ కన్క్లూడ్ దట్ దే హ్యావ్ రైట్ ఇన్ ద అసెట్స్ అండ్ అబ్లిగేషన్ ఫర్ ద లయబిలిటీస్ రిలేటెడ్ టు పార్ట్నర్షిప్ ఫామ్, దెన్ దిస్ వుడ్ బి జాయింట్ ఆపరేషన్ అవుతుంది. ఇవి ఆ అసెట్స్ ఆ లయబిలిటీస్ పైన అబ్లిగేషన్ అండ్ రైట్స్ ఉంటాయి. ఇవి అసెట్స్ పైన రైట్స్ ఉండాలి, లయబిలిటీస్ పైన అబ్లిగేషన్స్ ఉండాలి పార్ట్నర్షిప్ ఫామ్కి, అప్పుడు జాయింట్ ఆపరేషన్ అవుతుంది. ఇఫ్ ద అసెస్మెంట్ ఆఫ్ లీగల్ ఫామ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్ ఇండికేట్ దట్ ఫామ్ ఈ జాయింట్ ఆపరేషన్, then there is no need to evaluate any other factors and it conclude that partnership firm is a joint operation. జాయింట్ ఆపరేషన్ అని తీసేసుకుంటాము. ఇంకొక వేరేటివి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు చూడాల్సిన అవసరం లేదు? జాయింట్ వెంచర్ ఎందుకు చూడాల్సిన అవసరం లేదు అంటే ఈ ఇయర్ ఏదైతే ఆ బయటకు వచ్చిందో, ఏది 2 entities కలిసి ఏదైతే బయటకు వచ్చిందో ఆ థర్డ్ ఫర్మ్ అనేది మీరు పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఏవి పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది లీగల్ అది సపరేట్ పర్సన్ కాదు. ఎప్పటికీ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది అది సపరేట్ పర్సన్స్ కారు కాబట్టి ఇది డైరెక్ట్ జాయింట్ ఆపరేషన్స్ అనేది చెప్తాము. అండ్ నెక్స్ట్ కేసు క్వశ్చన్ నెంబర్ 18th 16th క్వశ్చన్కి కంటిన్యూషన్. 16th క్వశ్చన్లో ఏం చెప్పినారు? XY ఉన్నారు, XYZని క్రియేట్ చేసినారు ఒక కాంటాక్ట్ని టెండర్లో గెలుచుకోవడానికి. సో 50% తీసుకుంటున్నారు నెట్ ప్రాఫిట్స్ పైన అని చెప్పినారు. ఇంకా దానికి అడిషన్ ఏం చెప్పినారు అంటే ఎంటిటీ X, ఎంటిటీ Y హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ సపరేట్ అగ్రిమెంట్ వేర్ బై దే హ్యావ్ అగ్రీడ్ టు ఈచ్ పార్టీ యాజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ XY, ఈచ్ పార్టీ లయబుల్ ఫర్ లయబిలిటీస్ ఆఫ్ XY లిమిటెడ్ స్పెసిఫైడ్ ప్రపోర్షన్. సో అసెట్స్ పైన ఇవి అసెట్స్ పైన పర్సంటేజ్, లయబిలిటీస్ పైన పర్సంటేజ్ ఉంది అన్నారు. నేను ఏం చెప్పినాను?
నెట్ అసెట్స్ పైన పర్సెంటేజ్ చెప్తే అది జాయింట్ వెంచర్ అవుతుంది అన్నారు. ఇది నెట్ అసెట్స్ పైన పోవాలి. ఇక్కడ నెట్ అసెట్స్ పైన చెప్తున్నా వాళ్ళు గ్రాస్ అసెట్స్ పైన చెప్తున్నారు, గ్రాస్ లైబిలిటీస్ పైన చెప్తున్నారు. సో ఇట్ బికేమ్ ఏ జాయింట్ ఆపరేషన్, ఇట్ విల్ నాట్ బికేమ్ ఏ జాయింట్ వెంచర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th వన్. 2 పార్టీస్ ఉన్నారు, స్ట్రక్చర్ చేసినారు, ఒక జాయింట్ అరేంజ్మెంట్ని స్ట్రక్చర్ చేసినారు. జాయింట్ అరేంజ్మెంట్ని చేసి ఇన్కార్పొరేట్ చేసినారు ఎంటిటీ ఏని, అండ్ ఓనర్షిప్ వచ్చేసి 50% ఈచ్ పర్సన్కి. 2 పార్టీస్ ఉన్నాయి కదా, ఎంటిటీ ఏకి ఒక 50%, ఇంకొకరికి 50% ఉంది. ద పర్పస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏమంటే ఒక మెటీరియల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని, మెటీరియల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ద మెటీరియల్ ఆఫ్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ స్పెసిఫికేషన్ ఆఫ్ ద పార్టీస్. సో పార్టీస్ ఒక 2 పర్సన్ కలిసి ఇంకొక కంపెనీని ఎంటిటీ ఏని క్రియేట్ చేసినారు. అంటే 2% మీటప్ అయ్యి థర్డ్ పర్సన్ తీసుకొచ్చినారు, దట్ ఈస్ ఏని. ఆ ఎంటిటీ ఏ యొక్క పర్పస్ ఏమంటే ఒక మెటీరియల్ని ప్రొవైడ్ చేయాలి. ఆ మెటీరియల్ క్వాలిటీ ఎట్లా ఉండాలనేది ఆ 2% డిసైడ్ అవుతుంది. ఎవరైతే ప్రొడ్యూస్ చేసినారో వాళ్ళే డిసైడ్ చేస్తారు ప్రొడక్షన్ ఎట్లా చేయాలి అనేది. నెక్స్ట్ ఎంటిటీ ఏ హార్ assets or liabilities entity A and contractual arrangement between the parties does not specify the parties have right the assets or obligation of the liabilities of the entity A. సో ఎంటిటీ ఏ కున్న అసెట్స్, ఎంటిటీ ఏ కున్న లైబిలిటీస్ పైన ఎటువంటి రైట్స్ ఉన్నట్టు ఏమీ స్పెసిఫై చేసుకోలేదు. అండ్ స్పెసిఫై చేసుకోకున్నప్పటికీ కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ని ప్రొవైడ్ చేసినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఫమ్ వచ్చింది, అంటే 2% మీటప్ అయ్యి థర్డ్ పర్సన్ని తీసుకొని వచ్చినారు కాబట్టి జాయింట్ వెంచర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. జాయింట్ వెంచర్ అనడానికి మనకి కావాల్సినవి నెట్ అసెట్స్ పైన పర్సెంటేజ్ ఉంటే డైరెక్ట్ జాయింట్ వెంచర్ ఉంటుంది. బట్ ఇక్కడ నెట్ అసెట్స్ పైన వాళ్ళు డిస్కస్ చేయరు, ఎందుకంటే అసెట్స్ లయబిలిటీస్ పైన ఎటువంటి లేదనుకున్నారు. ఇంకొక కేసెస్ ఏమవుతాయంటే వీటికి వచ్చే అవుట్పుట్ అనేది ఆ కంపెనీ కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీ అనేది ఈ అవుట్పుట్ ఎవరికి సేల్ చేస్తున్నారనే చూసుకోవాలి. సేల్ చేసేది ఈ అవుట్పుట్ కంపల్సరీకి ఎవరైతే ప్రొడ్యూస్ చేసిన పర్సన్స్ ఉన్నారో వాళ్ళే పర్చేజ్ చేయాల్సి ఉంటే అది జాయింట్ ఆపరేషన్ అవుతుంది. ఒకవేళ ఈ అవుట్పుట్ని ఆ కొత్తగా క్రియేట్ అయిన కంపెనీ థర్డ్ పార్టీకి సేల్ చేయడానికి కన్నా పవర్ ఉంటే అది జాయింట్ వెంచర్ అవుతుంది. అండ్ ఈ అవుట్పుట్ని వీళ్ళు పర్చేజ్ చేసి వీళ్ళు థర్డ్ పార్టీకి సేల్ చేస్తుంటే అది జాయింట్ ఆపరేషన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి గూడ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు సేల్ చేయొచ్చు ఆర్ కన్జ్యూమ్ చేయొచ్చు, అది వాళ్ళ యొక్క ఓన్ ఇంట్రెస్ట్. ఈ అవుట్పుట్ అంటే థర్డ్ ఎంటిటీ ఏది మన క్వశ్చన్ ప్రకారంగా ఎంటిటీ ఏకి వచ్చే అవుట్పుట్ని ఏం చేస్తున్నాం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, continuation to the question. The parties agreed to purchase all the outputs produced by entity A, ratio 50:50. సో ఇద్దరు కలిసి 50-50 రేషియోలో వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. అండ్ అవుట్ పార్టీ థర్డ్ పార్టీకి సేల్ చేయడానికి ఎంటిటీ ఏ అనేది థర్డ్ పార్టీకి సేల్ చేయడానికి పవర్స్ లేవు, ఎందుకంటే వీళ్ళే పర్చేజ్ చేస్తారు. సో ఆ అసెట్ పైన వచ్చేది గూడ్స్ వస్తాయి. సో ఎకనామికల్ బెనిఫిట్స్ అనేది అసెట్స్కి సంబంధించి వీళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి అది జాయింట్ ఆపరేషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ అవుట్పుట్ సోల్డ్ the parties is set by both the parties at the level that is designed to cover the cost of production, administrative cost incurred by the entity. On the basis of this operating model, the arrangement is intended to operate break even. So fact and disadvantage చేసి జాయింట్ ఆపరేషన్ అయితే జాయింట్ కంట్రోల్ అవుతాయి అని చెప్పాలంటే ఫస్ట్ కేసుకి అయితే జాయింట్ ఆపరేషన్ అయిపోతుంది. అండ్ నౌ ద లీగల్ ఫామ్ ఆఫ్ ఎంటిటీ, ఏది లీగల్ ఫామ్ అంటే ఇంకొక పర్సన్ థర్డ్ పర్సన్ 2% మీటప్ అయి థర్డ్ పర్సన్ వచ్చినారంటే ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇండికేట్ వచ్చేసి జాయింట్ వెంచర్ చేస్తుంది. ఏమి ఇండికేట్ చేస్తుంది, జస్ట్ ఇండికేషన్, దట్ ఈజ్ ఇండికేషన్. ఫర్దర్ అనాలిసిస్ ఈజ్ రిక్వైర్డ్. సో జాయింట్ వెంచర్ అని కన్క్లూజివ్ డెసిషన్లోకి రాదు. ఒకవేళ వాళ్ళు నెట్ అసెట్స్ పైన పర్సెంటేజ్ తీసుకుంటామని చెప్పింటే అది కన్క్లూజివ్గా జాయింట్ వెంచర్ అని చెప్పేస్తుంటుంది. ఇక్కడ మనకి చెప్పలేదు కాబట్టి మనం ఫర్దర్ అనాలిసిస్ అనేది చేయాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫర్దర్ అనాలిసిస్, దట్ ఈస్ However, the other relevant facts and circumstances mentioned above indicated that the obligation of the parties to purchase all the outputs produced by entity A reflect the exclusive dependence of entity A upon the parties for the generation of cash flows and that parties have obligation to fund the settlement of liabilities of entity A. So
అప్లికేషన్ ఏమి ఆల్ పార్టీస్కి సంబంధించి పర్చేజ్ చేయాలి, వచ్చిన అవుట్పుట్ని పర్చేజ్ చేయాలి అండ్ అవుట్పుట్ని పర్చేజ్ చేయాలి అంటే అప్లికేషన్ అనేది లయబిలిటీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అసెట్స్ మీద వచ్చే ఎకనామిక్ బెనిఫిట్స్ వీళ్ళే తీసుకుంటున్నారు, ఆ లయబిలిటీస్కి వీళ్ళే పే చేయాల్సి ఉంది కాబట్టి దట్ ఈస్ బికమ్ ఏ జాయింట్ ఆపరేషన్. నెక్స్ట్ సెకండ్, the fact of the parties have rights to all output produced by the entity A mean that parties are consuming and therefore have rights all economic benefits. సో ఇక్కడ లయబిలిటీ క్రియేట్ అయింది, ఇక్కడ ఆల్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ అసెట్స్ ఎంటిటీ ఏకి సంబంధించి వీళ్ళే తీసుకున్నారు కాబట్టి classification of joint arrangement in those circumstances would not change if instead of parties using their output themselves in subsequent manufacturing or the parties sold. సో ఎంటిటీ ఏ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎవరైతే 2% ఆ ఎంటిటీ ఏని పెట్టిన పర్సన్స్ ఉన్నారో వాళ్ళే పర్చేజ్ చేసి వాళ్ళు సేల్ చేయొచ్చు ఆర్ వాళ్ళ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేయొచ్చు. అది వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అనేది మనకి సంబంధం లేదు, ఎందుకంటే మనకు డెసిషన్ మేకింగ్ ఏది ఎంటిటీ ఏ గురించి మనం డెసిషన్ మేకింగ్ చేస్తున్నాం కాబట్టి ద పార్టీ చేంజ్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ సో దట్ అరేంజ్మెంట్ ఏబుల్ టు సెల్ అవుట్ పార్టీస్ టు థర్డ్ పార్టీస్. సో అవుట్పుట్ అనేది థర్డ్ పార్టీస్కి కన్నా సెల్ చేయడానికి ఉంటే అది జాయింట్ వెంచర్ అవుతుంది. బట్ దిస్ వుడ్ రిజల్ట్ ఇన్ ఎంటిటీ ఏ అస్యూమింగ్ డిమాండ్ ఇన్వెంటరీ క్రెడిట్ రిస్క్. ఇన్ దట్ సినారియో సచ్ చేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ వుడ్ రిక్వైర్ రీఅసెస్మెంట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్. సచ్ ఫ్యాక్ట్ అండ్ సర్కమ్ ఇండికేట్ జాయింట్ వెంచర్ అవుతుంది. ఏది ఎంటిటీ ఏ అనేది అవుట్పుట్ థర్డ్ పర్సన్కి సేల్ చేయడానికి పవర్స్ని ప్రొవైడ్ చేస్తే థర్డ్ పార్టీకి ప్రొవైడ్ చేసే పవర్స్ని ఇవ్వకుండా అది జాయింట్ ఆపరేషన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 ఏం చెప్తున్నా 20లో ఏబి లిమిటెడ్ ఉంది అండ్ సిడి లిమిటెడ్ ఉంది. ఒక ఫ్రేమ్వర్క్లో వర్క్ చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 2 వర్క్లు చేస్తున్నాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఒక వర్క్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒక వర్క్. మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ వచ్చేసి ప్రోడక్ట్ ఎక్స్కి సంబంధించి, డిస్ట్రిబ్యూషన్కి ప్రోడక్ట్ ఎక్స్కి సంబంధించి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఒక పర్సన్ ఈ రెండింటి కోసం ఏబిసిడి అనే ఇంకొక ఎంటిటీని తీసుకొచ్చినారు. సో ఇంకొక ఎంటిటీ అంటే 2% మీటప్ అయి థర్డ్ పర్సన్ని తీసుకొచ్చిన అంటే జాయింట్ వెంచర్కి ఇండికేట్ చేస్తుంది, అంటే జాయింట్ వెంచర్ని ఇండికేట్ చేస్తుంది. ఆ జాయింట్ వెంచర్ అవునా కాదని చెప్పడానికి ఫర్దర్ అనాలిసిస్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ నౌ సోల్డ్ ద ప్రైజ్ మ్యూచువల్లీ అగ్రీ అవుతాడు ప్రైజ్కి సంబంధించి ఏబిసిడి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఏబిసిడి లిమిటెడ్ విల్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ప్రోడక్ట్. బోత్ ద పార్టీస్ విల్ హ్యావ్ జాయింట్ కంట్రోల్ ఓవర్ ద ఏబిసి లిమిటెడ్. లీగల్ ఫార్మ్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్ causes it consider in its own assets liabilities ABC Limited and ABC Limited not assets and liabilities of the parties. ఏవైతే కొత్త కంపెనీలో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి కదా, ఆ కొత్తగా వచ్చిన అసెట్స్ అండ్ కంపెనీస్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి రైట్స్ అనేది లేవు, ఎటువంటి లయబిలిటీస్ అనేది లేవు. ఫర్దర్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ అండ్ అదర్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆల్సో డు నాట్ ఇండికేట్ అదర్వైజ్. డిటర్మైన్ వెదర్ వేరియస్ అరేంజ్మెంట్స్ అండర్ ద ఫ్రేమ్వర్క్ అరేంజ్మెంట్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్ ఆర్ జాయింట్ వెంచర్ అవుతుంది. ఇక్కడ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇంకోటి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ విల్ నాట్ డన్ త్రూ స్పెషల్ వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరితో చేసుకున్నారంటే స్పెషల్ వెహికల్తో, ఏదైతే కొత్త కంపెనీని క్రియేట్ చేసాం కదా ఆ కొత్త కంపెనీతో చేయరు. అండ్ ద పార్టీస్ విల్ పర్చేజ్ ద నెసరీ మిషన్ ఇన్ దేర్ జాయిన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి వాళ్ళు ఇండివిజువల్గా వర్కౌట్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి త్రూ స్పెషల్ వెహికల్తోని పోతున్నారు. స్పెషల్ వెహికల్తో పోతున్నా అంటే స్పెషల్ వెహికల్ వచ్చినప్పుడు మాత్రమే జాయింట్ వెంచర్ అనేది అరేంజ్ అవుతుంది. సో ఫస్ట్ కేసుకి వచ్చేసి జాయింట్ వెంచర్ అనేది అరేంజ్ కాదు, సెకండ్ కేసుకి వచ్చేసి జాయింట్ వెంచర్ అనేది అరేంజ్ అవుతుంది. సో ఫస్ట్ కేసు వచ్చేసి జాయింట్ ఆపరేషన్ అవుతుంది, సెకండ్ కేసు వచ్చేసి జాయింట్ వెంచర్ అవుతుంది. నౌ ఫస్ట్ యాక్టివిటీ ఏది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ నాట్ డన్ త్రూ స్పెషల్ వెహికల్. సో థర్డ్ పర్సన్స్ అంటే ఎవరైతే మీటప్ అయ్యి థర్డ్ పర్సన్ని తీసుకొచ్చినాక ఆ థర్డ్ పర్సన్తో వర్కౌట్ చేయనప్పుడు అది జాయింట్ వెంచర్ అనేది కాదు. సో నాట్ డన్ త్రూ స్పెషల్ వెహికల్ అండ్ ద అసెట్ యూజ్ టు మ్యానుఫ్యాక్చర్ ద ప్రోడక్ట్ ఆర్ జాయింట్లీ ఓన్డ్ బై ద బోత్ ద పార్టీస్. సో జాయింట్లీ ఓన్ చేసుకుంటే బోత్ ద పార్టీస్. ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఏమవుతుందంటే జాయింట్ ఆపరేషన్ అవుతుంది. సో జాయింట్ ఆపరేషన్ అవుతుంది, మీరు వర్కౌట్ చేసుకుంటే అది జాయింట్ ఆపరేషన్ అవుతుంది. మీరు కలిసి ఇంకొక కంపెనీతో వర్కౌట్ చేస్తే అది జాయింట్ వెంచర్ అవుతుంది. సో ద డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి డన్ త్రూ స్పెషల్ వెహికల్స్. సో థర్డ్ పార్టీతో కలిసి మీటప్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది జాయింట్ వెంచర్ అవుతుంది. ఇక్కడ రైట్స్ ఏవైతే అసెట్స్ పైన రైట్స్ లేవు, లైబిలిటీస్ పైన ఏవి లేవు, రిలవెంట్ ఏబిసిడి లిమిటెడ్కి హెన్స్ లిమిటెడ్ వచ్చేసి జాయింట్ వెంచర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21
పీక్యూ లిమిటెడ్ ఉంది. జాయింట్ లిమిటెడ్కి సంబంధించి పీకి అండ్ క్యూకి ఇద్దరికి 50% ఓటింగ్ 50% ఉంది, కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఉంది. అండ్ కానీ ఇక్కడ పీ ఏం చెప్తున్నా అంటే ఆల్ మిషన్స్ పైన అండ్ ఏవైతే ఆల్ మిషనరీ పైన ఏకొకటే రైట్ ఉంది. బ్యాంక్ లోన్ పీక్యూకి సంబంధించిన బ్యాంక్ లోన్లో పీకి మాత్రమే అప్లికేషన్ ఉంది. అంటే ఈ రెండు మాత్రం ఫుల్గా తీసుకోవాలి, రిమైనింగ్ దానిలో అంతా 50% తీసుకోవాలి. అంటే మిషనరీ ఏ 250,000 తీసుకోవాలి అండ్ బ్యాంక్ లోన్ 75,000 తీసుకోవాలి, రిమైనింగ్ 25,000 తీసుకోవాలి. ఇక్కడ 75,000 తీసుకోవాలి. ఇక్కడ 75లో ఆఫ్ అంటే 37.5 అవుతుంది అనమాట. 37.5 తీసుకోవాలి. సో 250,000 తీసుకుంటాము, క్యాష్లో 50,000 తీసుకుంటాము అండ్ క్యాపిటల్లో 75,000 తీసుకుంటాము, బ్యాంక్ లోన్ ఫుల్ తీసుకుంటాము, అదర్ లోన్ వచ్చేసి 37.5 తీసుకుంటాము. దట్ ఈజ్ ఇండియాస్ ట్రిబ్యునల్ అని ప్రకారంగా మనం రికార్డ్ చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, ఏబీ లిమిటెడ్ అండ్ బీసీ లిమిటెడ్. ఇది సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తారంటే పీక్యూలో 50% ఉంది, ఏబీకి వచ్చేసి బిల్డింగ్ 1 ఫస్ట్ బిల్డింగ్లో వచ్చేసి ఫుల్ ఉంది అండ్ లోన్ ఏదైతే ఉందో పీక్యూఆర్ అప్లికేషన్ లోన్ XYZకి సంబంధించిన లోన్ ఇది ఫుల్గా తీసుకోవాలి. సో ఇది ఫుల్గా తీసుకోవాలి. 240 ఫుల్ తీసుకుంటాము అండ్ ఇక్కడ 240 ఫుల్గా తీసుకుంటాము. రిమైనింగ్ అన్ని 50-50, 40కి 50% అంటే 20, 200కి 50% అంటే 100 అండ్ ఎంప్లాయీ బెనిఫిట్కి 100 కంటే 50%, క్యాపిటల్కి వచ్చేసి ఈక్విటీకి వచ్చేసి 70% తీసుకోవాలి ఇండియా ఈజ్ 1-1 ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23rd క్వశ్చన్, ఏ లిమిటెడ్ ఈజ్ ద పార్టీస్ టు జాయింట్ ఆపరేషన్ హోల్డింగ్ 60%. సో ఎంత ఏ వచ్చేసి 60% హోల్డ్ చేస్తున్నాడు అండ్ బి వచ్చేసి అంటే వేరే పర్సన్ వచ్చేసి 40% వచ్చేసి వేరే పర్సన్ ఆపరేట్ చేస్తుంటారు. మనకి వేరే పర్సన్ ఎంత చేస్తున్నాడు 40% చేస్తున్నాడు. ఓకే, నౌ ఏ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఒక అసెట్ని ఇచ్చినాడు, ఒక అసెట్ని ప్రొవైడ్ చేసినాడు. ఎవరికి? జాయింట్ ఆపరేషన్కి ప్రొవైడ్ చేసేసినాడు. నౌ ఓకే క్వశ్చన్, ఈ యాక్చువల్గా వీడి బుక్స్ ఆఫ్ అకౌంట్లో అది 100 రూపీస్ ఉంది. ఆ 100 రూపీస్ ఉన్న అసెట్ని వీళ్ళకి ఎంతకి ఇచ్చినాడు? 80 రూపీస్కి ఇచ్చినాడు. నౌ 100ని 80కి ఇచ్చినాడు అంటే 20 రూపీస్ లాస్. 20 రూపీస్ లాస్ని ఫుల్ లాస్ని రికగ్నైజ్ చేయాలంటే ఫుల్ లాస్ని రికగ్నైజ్ చేయకూడదు. ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అదర్ పార్టీస్ యొక్క లాస్ని మాత్రమే చూసుకోవాలి. అంటే 20లో 40% వచ్చేసి అదర్స్ కాబట్టి అది లాస్ అండ్ అసెట్స్ 8 రూపీస్ రికార్డ్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ నాకు ఎంత వస్తాయి? బ్యాంక్లో 32 రూపీస్ వస్తాయి. డెబిట్ లాస్ అండ్ అసెట్ డెబిట్ 8 రూపీస్ టు అసెట్ని నేను క్రియేట్ చేయాలి కదా. సో 40 రూపీస్ నేను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జాయింట్ ఆపరేషన్ ఎంట్రీస్ ఏం రాయాలి అంటే నా ఇవి జాయింట్ ఆపరేషన్ బుక్స్లో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 32, లాస్ అండ్ సేల్ డెబిట్ 8 టు అసెట్ 40 lakhsకి సంబంధించి. సో ఏ షుడ్ రికార్డ్ లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అదర్ పార్టీస్. సో అదర్ పార్టీస్కి సంబంధించిన లాస్ వరకు మాత్రమే రికగ్నైజ్ చేసుకోవాలి. టోటల్ లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎంత? 20 రూపీస్ అవుతుంది. ఎందుకు 20 రూపీస్ ఎట్లా వచ్చింది? 100 రూపీస్ ఉన్నదాన్ని 80 రూపీస్కి సేల్ చేసినామంటే 20 రూపీస్ లాస్ వచ్చింది. ఏ లిమిటెడ్ షెల్ రికార్డ్ లాస్ సేల్ ఆన్ అసెట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎంత? ఈ 20లో 40% 8 రూపీస్ మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్టైనింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ పార్టీ ఆఫ్ జాయింట్ ఆపరేషన్ అండ్ ద లాస్ 12 రూపీస్ షిల్ నాట్ బి రికగ్నైజ్డ్. ఇట్ ఈస్ అన్రియలైజ్డ్ లాస్. సో అది అన్రియలైజ్డ్ లాస్ కాబట్టి అది రికగ్నైజ్ చేయకూడదు. ఫర్దర్ వైల్ అకౌంటింగ్ ఇట్ ఇంట్రెస్ట్ ఇన్ ద జాయింట్ ఆపరేషన్ ఏ లిమిటెడ్ షిల్ రికార్డ్ షేర్ ఇన్ దట్ అసెట్ వాల్యూ వచ్చేసి 60 + 12. సో వీడి బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎట్లా రాసుకోవాలి? దాని యొక్క వాల్యూ 60 + లాస్ 12. సో మొత్తం 60 + అన్రియలైజ్డ్ లాస్ 12 రూపీస్ అన్రియలైజ్డ్ లాస్గా రాసుకోవాలి. ఎవరు? ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. వేర్ హ్యాజ్ ఆపరేషన్ బుక్స్లో వచ్చేసి ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇంతవరకు మాత్రమే రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24th క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏ లిమిటెడ్ ఉంది, 1 ద పార్టీస్ జాయింట్ ఆపరేషన్స్ ఉన్నాయి, 60% మనం హోల్డ్ చేసినాము. ఇక్కడ ఏం చేసినామంటే ఆపరేషన్స్ నుంచి ఏ పర్చేస్ చేస్తున్నావు. ఆపరేషన్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ ఉన్నదాన్ని నువ్వు 80 రూపీస్కి పర్చేస్ చేస్తున్నావు అంటే 20 రూపీస్ లాస్. ఇక్కడ వీడు పర్చేస్ చేస్తున్నాడు. సో వీడి బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఏం తీసుకోవాలి? ఆపరేషన్స్ నుంచి కదా. సో 100కి 80 ఉంది, 20కి లాస్.
ఓకే, మనం ఎంతకి పర్చేస్ చేస్తున్నాము? 80 రూపీస్కి పర్చేస్ చేస్తున్నామా? ఎస్, దీనికి 80 రూపీస్ కాస్ట్ అవుతుంది. ప్లస్ ఈ 20లో నీ షేర్ ఆఫ్ లాస్ ఉందా? ఎస్, నీ షేర్ ఆఫ్ లాస్ ఎంత పర్సెంటేజ్ ఉంది మనకి? 60%. సో 20లో 60% అంటే 12. సో 12 అంటే 92 రూపీస్ ఈఏ బుక్స్ ఆఫ్ అకౌంట్లో వస్తాయి. బట్ ఆపరేషన్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఓన్లీ అదర్ పర్సన్ షేర్ ఎంతైతే ఉందో రిమైనింగ్ అదర్ పర్సన్ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్లో రాసుకోవాల్సి ఉంటుంది. సో అదర్ పర్సన్కి సంబంధించి ఎంత తీసుకోవాలి మనం? 100లో 40 అవుతుంది. 40లో నుంచి 8 తీసేయండి. సో అంటే 32 రూపీస్ అవుతుంది. సో అసెట్స్ డెబిట్ 32 టు బ్యాంక్ 32 రూపీస్. నెక్స్ట్ ఏ లిమిటెడ్, ఏబీ లిమిటెడ్ అండ్ బీసీ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేసిన జాయింట్ అగ్రిమెంట్కి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ వచ్చింది. సో నీకు ఇంకొక పర్సన్ 2% మీటప్ అయ్యి ఇంకొక పర్సన్ని తీసుకుని వచ్చినారు అంటే ఇట్ విల్ ఇండికేట్ చేస్తుంది జాయింట్ వెంచర్ని. ఫర్దర్ అనాలిసిస్ విల్ బి రిక్వైర్డ్ అండ్ ఫర్దర్ టర్మ్స్ అండ్ కండిషన్ విల్ బి రిక్వైర్డ్ టు బి సీ. బట్ ద లీగల్ ఫార్మ్ ఆఫ్ స్పెషల్ పర్పస్ వెహికల్ డస్ నాట్ కాన్ఫర్ సెపరేషన్ బిట్వీన్ ద పార్టీస్ అండ్ సెపరేట్ వెహికల్ ఇట్ సెల్ఫ్. సో ఏవైతే లీగల్ ఫామ్ తీసుకుంటారో లేదా బోత్ ద పార్టీస్ హ్యావ్ రైట్ టు అసెట్స్. సో అసెట్స్ పైన రైట్స్ ఉంది, అప్లికేషన్స్ పైన లయబిలిటీస్ ఉన్నాయి, పీక్యూఆర్ పైన బోత్ ద పార్టీస్కి. యాజ్ నైదర్ ద కాంట్రాక్చువల్ టర్మ్స్ నాట్ ద అదర్ ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఇండికేట్ అదర్వైజ్ ఇట్ హీ కన్క్లూడ్ దట్ అరేంజ్మెంట్ ఈజ్ ఏ జాయింట్ ఆపరేషన్ ఆర్ నాన్ జాయింట్ వెంచర్. సో వాళ్ళకి అర్థం కాలేదు ఇది జాయింట్ ఆపరేషన్ ఆర్ జాయింట్ వెంచర్ అనేది. నెక్స్ట్ బోత్ ద పార్టీస్ ఓన్ 50% ఈచ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ఇన్ పీక్యూఆర్. హవెవర్ కాంట్రాక్చువల్ టర్మ్స్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ సే దట్ ఏబీ లిమిటెడ్కి 50% బిల్డింగ్ 1లో తీసుకుంటాడు అండ్ ఆల్ ద డెట్ ఓన్డ్ బై పీక్యూఆర్ లిమిటెడ్ ఈ లెండర్ XYZకి సంబంధించి. సో 240 బిల్డింగ్ 1 అది తీసుకునేది. ఎస్, బిల్డింగ్ 1లో ఫుల్ తీసుకుంటారు, డెట్ XYZ ఉండేది ఫుల్ తీసుకుంటారు, రిమైనింగ్ దానిలో 50% తీసుకోవాలి. ఆల్రెడీ మనం పైన క్వశ్చన్ చేసుకున్నా సేమ్ అట్లనే తీసుకోవాలి. సో ఇండియా ఇయర్స్ 111 జాయింట్ ఆపరేటర్ shall recognize relation to its interest జాయింట్ ఆపరేషన్. సో మనం ఏం తీసుకోవాలి? ఇది ఫుల్గా తీసుకోవాలి. ఐ థింక్ సో 240 తీసుకోవాలి అండ్ ఇంకొకటి XYZ 240 తీసుకోవాలి. రిమైనింగ్ అన్ని 50 వేసుకోవాలి. ఇక్కడ ఈక్విటీ అనేది వచ్చలేదు, ఈక్విటీ వేసుకోండి. ఈక్విటీ అనేది కూడా మనం డిస్క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే మీకు బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవుతుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ కాలేదు కాబట్టి మీరు ఈక్విటీని యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ షీట్ అనేది ఈక్వల్ అవుతుంది. నౌ ఇట్స్ లయబిలిటీస్ ఇంక్లూడింగ్ ఇట్ షేర్ ఎనీ లయబిలిటీస్ ఇంకా జాయింట్లీ అండ్ ఇట్స్ రెవెన్యూ ఫ్రమ్ షేర్ ఆఫ్ అవుట్పుట్ అరైజింగ్ ద జాయింట్ ఆపరేషన్ అండ్ షేర్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ద సేల్ అవుట్పుట్ జాయింట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ షేర్స్ ఎనీ ఎక్స్పెన్సెస్ రైట్స్ అప్లికేషన్ స్పెసిఫైడ్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్స్ ఏమున్నాయి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసెట్స్ లయబిలిటీస్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని మనం డిఫర్ చేసుకోవాలి ఓనర్షిప్ రైట్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26th one. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 26th one. 26 వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఎస్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియోలో. సో ఈచ్ ఫాలోయింగ్ సినారియోలో ఏం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, XY ఇద్దరు ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ సిమిలర్ టైప్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఫ్రమ్ జాయింట్ అరేంజ్మెంట్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ద మొబైల్ ఫోన్స్తో ఇద్దరు కలిసి వర్క్ చేసి మొబైల్ ఫోన్ని సేల్ చేస్తున్నారు. బోత్ XYZ వర్క్ చేసి. ఓకే, నెక్స్ట్ అందర్ అరేంజ్మెంట్ బోత్ XYZ ఆర్ యూజ్ ద ఓన్. వాళ్ళ మొబైల్ని చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఓన్ అసెట్ని యూజ్ చేస్తారు మొబైల్ ఫోన్కి సంబంధించి. ఇద్దరికి లయబిలిటీస్ ఉన్నాయి, ఇద్దరికి అసెట్స్ పైన ఓన్స్ ఉన్నాయి. అండ్ అరేంజ్మెంట్ ఆల్సో లేడ్ డౌన్ ద డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూ. ఇక్కడ మనకి ఇద్దరు కలిసి ఇంకొక థర్డ్ పార్టీని ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి, ప్రొడక్షన్ అనేది ఈ థర్డ్ పార్టీ నుంచి జరగలేదు కాబట్టి జాయింట్ వెంచర్ వచ్చే ఛాన్సెసే లేదు. జాయింట్ అరేంజ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఒకవేళ అన్ని సాటిస్ఫై అయితే జాయింట్ ఆపరేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డస్ నాట్ రిక్వైర్ ద కన్సెంట్ ఆఫ్ Y లిమిటెడ్. ఇది Y లిమిటెడ్ కన్సెంట్ లేకుండా X కూడా డెసిషన్ని తీసుకోగలిగితే అప్పుడు అది ఓన్లీ కంట్రోల్ అవుతుంది, జాయింట్ కంట్రోల్ కాదు. నో సపరేట్ ఎంటిటీ ఈజ్ క్రియేటెడ్. ఫస్ట్ కేస్కి సంబంధించి ఆన్సర్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అరేంజ్మెంట్ టు బి ఎయిదర్ జాయింట్ ఆపరేషన్ ఆర్ జాయింట్ వెంచర్. సో మనకి జాయింట్ అరేంజ్మెంట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే అది జాయింట్ ఆపరేషన్ అన్న కావచ్చు ఆర్ జాయింట్ వెంచర్ అన్న కావచ్చు. జాయింట్ ఆపరేషన్ అయితే ఏమి, జాయింట్ వెంచర్ అయితే ఏమి అని మీకు ఇప్పుడు డౌట్ వస్తే, జాయింట్ ఆపరేషన్ అయితే ఇండియా ఇయర్స్ 111 ప్రకారంగా అకౌంటింగ్ చేస్తాము. జాయింట్ వెంచర్ అయితే ఇండియా ఇయర్స్ 28 ప్రకారంగా ఈక్విటీ మెథడ్లో అకౌంటింగ్ చేస్తాము. సో అరేంజ్మెంట్ టు బి ఎయిదర్ జాయింట్ ఆపరేషన్ ఆర్ జాయింట్ వెంచర్. ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద పార్టీస్
to the joint arrangement have right the assets obligations of the liabilities will be joint operations. సో అన్నిటిపైన హక్కు ఉంటే వాళ్ళకి ఆపరేషన్ అయిపోతుంది, అన్నిటిపైన నెట్ పైన ఉంటే అది జాయింట్ వెంచర్ అవుతుంది. బట్ జాయింట్ వెంచర్ కాదు, ఎందుకంటే ఇక్కడ సపరేట్ వెహికల్ అంటే థర్డ్ పార్టీని ఇంకొక థర్డ్ పార్టీని తీసుకొని రాలేదు కాబట్టి. నెక్స్ట్ whether the parties have joint arrangement have రైట్స్ టు ద నెట్ అసెట్. సో మనకి ఫస్ట్ జాయింట్ అరేంజ్మెంట్ ఉందా లేదా తెలుసుకోవాలి. జాయింట్ అరేంజ్మెంట్ ఉన్న తర్వాత మనం జాయింట్ ఆపరేషన్ జాయింట్ వెంచర్ అని చెప్పడానికి వస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు ఫిట్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ ద పార్టీస్ ఆఫ్ ద జాయింట్ అరేంజ్మెంట్ షుడ్ హ్యావ్ జాయింట్ కంట్రోల్ ఓవర్ ద అరేంజ్మెంట్. సో అరేంజ్మెంట్లో జాయింట్ కంట్రోల్ ఉంది. ఇన్ ద గివెన్ కేస్ డెసిషన్ రిలేటింగ్ టు రిలవెంట్ యాక్టివిటీస్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సోలోలీ కంట్రోల్డ్ బై ద ఎక్స్ లిమిటెడ్ అండ్ సచ్ డెసిషన్ డస్ నాట్ రిక్వైర్ కన్సెంట్ ఆఫ్ వై లిమిటెడ్. ఏం జాయింట్ కంట్రోల్ టెస్ట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. సో నువ్వు హోల్లీ సోలోలీగా డెసిషన్ తీసుకుంటా, సోలో డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్, నా మాటే శాసనం నా మాటే వేదం అన్నప్పుడు అది జాయింట్ కాదు. ఓన్లీ సింగిల్ పర్సనే తీసుకున్నాడు. సింగిల్ పర్సన్ తీసుకున్నాడంటే ఇట్ మే బికమ్ 20% అబోవ్ ఉంటే అసోసియేట్ అవుతుంది, 50% అబోవ్ ఉంటే సబ్సిడరీ అయిపోతుంది. సో నౌ దిస్ అరేంజ్మెంట్ డస్ నాట్ ఫిట్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్స్. ఫస్ట్ నీకు జాయింట్ అరేంజ్మెంట్ టెస్టే పాస్ కాకున్నప్పుడు నువ్వు జాయింట్ ఆపరేషన్ జాయింట్ వెంచర్ అని చూడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీటప్ ఏమి జాయింట్ అరేంజ్మెంట్ అనేది చూడాలి. జాయింట్ అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత అది జాయింట్ ఆపరేషన్ జాయింట్ వెంచర్ అనేది చెక్ చేస్తాము. నౌ సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, కంటిన్యూయింగ్ ద అబోవ్ వాట్ వుడ్ బి ద క్లాసిఫికేషన్ అరేంజ్మెంట్ ఇఫ్ ఎక్స్ అండ్ వై లిమిటెడ్ జాయింట్లీ కంట్రోల్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ అరేంజ్మెంట్ ఇంక్లూడింగ్ మార్కెటింగ్ అండ్ సేల్స్. ఇద్దరు కలిసి వర్కప్ చేస్తున్నారు అంటే జాయింట్ అరేంజ్మెంట్ అవుతుంది. వెదర్ ఎక్స్ అండ్ వై బోత్ జాయింట్ కంట్రోల్ ఆల్ ద రిలవెంట్ యాక్టివిటీస్. ఇవి రిలవెంట్ యాక్టివిటీస్ అరేంజ్మెంట్ సిన్స్ నో సపరేట్ ఎంటిటీ అనేది లేదు కాబట్టి జాయింట్ ఆపరేషన్ అయిపోతుంది. జస్ట్ సెకండ్. జాయింట్ అరేంజ్మెంట్ ఫస్ట్ చూస్తాం. జాయింట్ అరేంజ్మెంట్కి జాయింట్ ఆపరేషన్ జాయింట్ వెంచర్ అని చూస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో ఇది కాలే. సో ఇప్పుడు సెకండ్ కేసులో ఇది అయింది కాబట్టి మళ్ళీ చెక్ చేస్తే ఇది 2 అయినట్లు. నెక్స్ట్ థర్డ్ కేసు వాట్ వుడ్ బి క్లాసిఫికేషన్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ ఇఫ్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ అరేంజ్మెంట్ సపరేట్ ఎంటిటీ హీస్ క్రియేటెడ్. అంటే సపరేట్ ఎంటిటీ క్రియేట్ అయిందంటే మీ జాయింట్ వెంచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇండికేట్ చేస్తుంది. అంటే ఫర్దర్ అనాలిసిస్ విల్ బి రిక్వైర్డ్. సో వెదర్ వేర్ ద అండర్ జాయింట్ అరేంజ్మెంట్ సపరేట్ వెహికల్ ఈస్ క్రియేటెడ్ గివ్ ఎఫెక్ట్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ దెన్ ద జాయింట్ అరేంజ్మెంట్ కెన్ ఎయిదర్ బి జాయింట్ ఆపరేషన్ ఆర్ జాయింట్ వెంచర్ అవుతుంది. ఆ జాయింట్ ఆపరేషన్ జాయింట్ వెంచర్ అని చూడడానికి మళ్ళీ 2 కండిషన్స్ని చూసుకోవాలి. ఏది ఫస్ట్ వచ్చేసి కాంట్రాక్చువల్ టర్మ్స్ చూడాలి. అరేంజ్మెంట్స్కి సంబంధించి బోత్ ద పార్టీస్కి వచ్చేసి రైట్స్ అండ్ అసెట్స్ అబ్లిగేషన్ రిలేటింగ్ టు అరేంజ్మెంట్ అండ్ ద రైట్స్ టు కరస్పాండింగ్ రెవెన్యూ అండ్ అబ్లిగేషన్స్ వాటిని చూసుకోవాలి. ద అరేంజ్మెంట్ విల్ బి నేచర్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్ జాయింట్ వెంచర్ అనేది అండ్ కాంట్రాక్చువల్ టర్మ్స్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ గివ్ బోత్ ద పార్టీస్ రైట్ టు ద నెట్ అసెట్స్. ఇక్కడ నీకు ఇండివిజువల్గా అసెట్స్ పైన, ఇండివిజువల్గా లైబిలిటీ పైన, ఇండివిజువల్గా రెవెన్యూ పైన, ఇండివిజువల్గా ఇన్కమ్ పైన నీకు రైట్ ఇస్తున్నాయంటే అప్పుడు జాయింట్ ఆపరేషన్ అవుతుంది. ఇవన్నీ కాదురా బై నెట్ ఏముంది చెప్పు దాని మీద తీసుకుంటున్నానంటే జాయింట్ వెంచర్ అవుతుంది. సో సెకండ్ కేసు అదే కాంట్రాక్చువల్ టర్మ్స్ జాయింట్ అరేంజ్మెంట్ గివ్ బోత్ ద పార్టీస్ రైట్స్ టు ద నెట్ అసెట్స్. ఏవి రైట్ టు ద నెట్ అసెట్స్ పైన నీకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే జాయింట్ వెంచర్ అవుతుంది. గ్రాస్ పైన ప్రొవైడ్ చేస్తున్నా అంటే నీకు జాయింట్ ఆపరేషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th. What is there in 4th one? Continuing the above, the operation means manufacturing mobile phone on common platform, but the output of joint operation is purchased by both the X and Y ratio of 50:50, and joint arrangement cannot sell output to third parties. So third parties ki sale cheyadaniki ledu kabatti, and production cost, other administrative cost, joint arrangement థర్డ్ పార్టీకి చేయడానికి లేదు కాబట్టి అది ఇట్ విల్ బికమ్ జాయింట్ ఆపరేషన్ అవుతుంది. అండ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్కి క్లియర్గా చెప్పలేదు కాబట్టి సో వే ద రైట్స్ అండ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ టు అబ్లిగేషన్ నాట్ క్లియర్ ఫర్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ దెన్ ద అదర్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి రెవెన్యూ గురించి సేల్ చెప్పినారు అంతే. Fact and circumstances also need to be considered to determine whether the joint arrangement is a joint operation or joint venture అనేది. When the activities of joint venture is primarily produce output and output is available distributed only to parties. సో ఏం చెప్తానంటే నీకు వచ్చే అవుట్పుట్ అనేది నీకు వేరే పర్సన్కి సేల్ చేయడానికి లేదు. ఎవరైతే క్రియేటర్ ఉన్నారో వాళ్ళకే సేల్ చేయాలి అంటే వీళ్ళకి మాత్రమే సేల్ చేయాలి అంటే ఇది ఇట్ విల్ బికమ్ ఏ జాయింట్ ఆపరేషన్. ఒకవేళ ఈ అవుట్పుట్ వస్తే థర్డ్ పార్టీకి సేల్ చేయడానికి ప్రొవైడ్ చేయడానికి ఇస్తే ఇది బికమ్ ఏ జాయింట్
వెంచర్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ వీళ్ళు ఇక్కడ బయటికి సేల్ చేస్తున్నామని చెప్పినప్పటికీ నీకు సంబంధం లేదు, ఎందుకంటే మనం చెక్ చేస్తున్నది ఇక్కడ వచ్చిన అవుట్పుట్ వరకు మాత్రమే. సో నా ఓకే the only source of cash flows to the joint arrangement is the receipt from the parties through their purchase the output, and the parties also have liability to fund the settlement liabilities of separate entity. In the given case, the output of joint arrangement is exclusively used by X and Y limited. Joint arrangement is not allowed to sell output out parties. So joint arrangement ఏమవుతుంది, జాయింట్ ఆపరేషన్ అవుతుంది, థర్డ్ పార్టీకి ఇవ్వడానికి యాక్సెస్ ఇవ్వడం లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th one. What is there? Would your answer be different? X and Y sold their respective share output to third parties. సో ఇక్కడ పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ సేల్ చేసుకుంటే ఏమి, అవుట్పుట్ వచ్చిన అవుట్పుట్ వీళ్ళకి సేల్ చేయాలి, వీళ్ళు బయటకి సేల్ చేసుకుంటారంట. ఇట్ విల్ బికమ్ ఏ జాయింట్ ఆపరేషన్ ఓన్లీ. నౌ it makes no difference when the output of joint arrangement is exclusively for use by the parties to the joint arrangement, or parties to the joint arrangement sold their share of output to third parties. Hence, even if X, Y sold their respective shares of output to third parties, the fact still remain the joint arrangement control the output directly to the third parties. So in the joint arrangement will require to need to be joint operation అయితే. ఒకవేళ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం చెప్తారంటే, అజ్యూమింగ్ కంట్రాక్చువల్ టర్మ్స్ ఆఫ్ అరేంజ్మెంట్ మోడిఫైడ్ దట్ జాయింట్ ఆపరేషన్ జాయింట్ అరేంజ్మెంట్ ఎంటిటీ నాట్ సెల్ అవుట్పుట్ టు అవుట్ పార్టీతో థర్డ్ పార్టీకి సేల్స్ చేసే పవర్స్ ఉన్నాయంటే అది జాయింట్ వెంచర్ అయిపోతుంది. కాంట్రాక్చువల్ టర్మ్ అరేంజ్మెంట్ ఎనేబుల్ ద స్పెషల్ ఎంటిటీ టు సెల్ అవుట్పుట్ టు థర్డ్ పార్టీస్. దిస్ వుడ్ రిజల్ట్ ఇన్ సపరేట్ ఎంటిటీ. అజ్యూమింగ్ డిమాండ్ చూసుకుంటుంది, అండ్ ఇన్వెంటరీ చూసుకోవాలి, క్రెడిట్ రిస్క్ అనేది అదే చూసుకుంటుంది, కాబట్టి మొత్తం అదే తీసుకుంటుంది, కాబట్టి జాయింట్ వెంచర్ అయిపోతుంది. దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ జాయింట్ వెంచర్, జాయింట్ ఆపరేషన్, జాయింట్ మొత్తం ట్రిబుల్ వన్ ఇయే చెప్పినాము. సో అల్టిమేట్ మనం కన్క్లూజన్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటిటీకి సంబంధించి మనం ఏం చూడాలి అంటే అక్కడ జాయింట్ అరేంజ్మెంట్ ఉందా లేదా చూసుకోవాలి. జాయింట్ అరేంజ్మెంట్ ఉన్న తర్వాత అది జాయింట్ ఆపరేషన్ అవుతుందా, ఆ జాయింట్ వెంచర్ అవుతుందా అనేది చూసుకోవాలి. జాయింట్ ఆపరేషన్ కావాలి అంటే వాళ్ళు వర్క్ చేయాలి, కలిసి టుగెదర్ వర్క్ చేయాలి. జాయింట్ వెంచర్ కావాలంటే వాళ్ళు కలిసి ఇంకొక ఎంటిటీని క్రియేట్ చేయాలి, వాళ్ళు ఇంకొక ఎంటిటీని క్రియేట్ చేసి ఈ ఎంటిటీ త్రూ వీళ్ళు వర్క్ చేయాలి, అండ్ ఈ ఎంటిటీకి సంబంధించిన నెట్ అసెట్స్ ఏవైతే ఉంటావో వీళ్ళు పర్సంటేజ్లో తీసుకోవాలి, అప్పుడు అది జాయింట్ వెంచర్ అవుతుంది. అండ్ వీటి నుంచి వచ్చే అవుట్పుట్స్ ఏవైతే అవుట్పుట్స్ వస్తావో ఈ అవుట్పుట్ని థర్డ్ పార్టీకి సేల్ చేయడానికి కానీ ఇస్తే అప్పుడు జాయింట్ వెంచర్ అవుతుంది. లేదు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళే ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళే పర్చేస్ చేసి ఇట్ విల్ బికమ్ జాయింట్ ఆపరేషన్ అవుతుంది. జాయింట్ ఆపరేషన్ అయితే ఇట్ విల్ అకౌంటెడ్ హ్యాస్ పర్ ఇండియా ట్రిబుల్ 1 ప్రకారంగా అకౌంటింగ్ చేస్తాం. అది జాయింట్ వెంచర్ అయితే ఇండియా 28 ప్రకారంగా, దట్ ఈస్ ఈక్విటీ మెథడ్లో అకౌంటింగ్ చేస్తాము. దిస్ ఈజ్ జాయింట్ అరేంజ్మెంట్ ఇండియా ట్రిబుల్ 1 ప్రకారంగా.